హలో గోపి గారు. జాన్ బాబు గారు నమస్కారం అండి. నమస్తే అండి. సార్ నిన్న మీరు కరుణాకర్ గారితో మాట్లాడింది విన్నాను సార్ ఆడియో. అంటే కొంచెం బాధ వేసింది నాకు విన్న తర్వాత సార్. అందుకని నేను అస్సలు మీకు ఎక్స్ప్లెయిన్ నేను చేద్దాము. ముఖం మీద నేను మిమ్మల్ని అడగలేక నేను కూడా ఆ, బాధపడతా మనసులో అదే ఊరుకున్నాను సార్, సార్. అందుకే ఎక్స్ప్లెయిన్ చేద్దామని. మీరు అన్నది కరెక్టే, నేను కొంచెం ర్యాష్ గానే మాట్లాడతాను. అలా అసలు నేను ఎందుకు నేను మీ పేరు చెప్పడానికి కూడా కొంచెం ఇబ్బంది పడ్డాను. ఆయన కాదు చెప్పు అని అవును, అంటే నేను అవునండి, పేరు అవును. అనాల్సి ఇప్పుడు వచ్చిందండి. దాని గురించే మీకు ఎక్స్ప్లెనేషన్ ఇద్దామని, అంత తప్పితే వేరే ఉద్దేశం ఏం లేదు. అంటే నేను ఇలా ఎందుకు తయారయ్యానంటే కేవలం ఇద్దరండి, హనీ జాక్సన్, సాంబశివరావు. నా క్రైస్తవ ఉమ్. మతం మీద గాని, బైబిల్ మీద గాని, క్రీస్తు వారి మీద గాని, మరియమ్మ మీద గాని నాకు ఎటువంటి బ్యాడ్ ఒపీనియన్ లేదు. సార్ నేను మీరు ఇప్పుడు మంచిగా మాట్లాడుతున్నారు. నేను దీన్ని రికార్డ్ చేయనా? చేయండి సార్, పర్వాలేదు, ఆటోమేటిక్ రికార్డ్ అవుతుంది. చేయండి సార్, మీరు పర్వాలేదు, మంచి విషయాలు చేయండి. మాట్లాడుతున్నారు గనక, మీరు ఆ, ఆ, మీ స్పందన తెలియజేస్తున్నారు గనక అవునండి, ఈ చేయండి సార్, ఆడియోని నేను జనం దగ్గర తీసుకెళ్తాను. ఎందుకంటే మీ తీసుకెళ్ళండి. మీద చాలా మంది బాధపడుతున్నారు సార్. నాకు తెలిసి నాకు ఫోన్లు కూడా చేస్తారు. అందుకే సార్, మీరు రికార్డ్ చేయండి, యూట్యూబ్ లో కూడా పెట్టండి. ఇప్పుడు అదే అదే నేను ఛానల్, చెప్పండి. అదే చెప్పండి. అదే సార్, చెప్పండి అయ్యా. ఎవరి అంటే నేను మీద నాకు ఉమ్, వ్యక్తిగత ద్వేషం లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోవాల్సిందే, క్రైస్తవుల మీద కానీ, పాస్టర్ల మీద కానీ ఎవరి మీద వ్యక్తిగత ద్వేషం అనేది లేదు. అందుకే నా ఛానల్లో ఏ పాస్టర్ని కూడా లైవ్లు పెట్టి నేను లైవ్లు పెట్టను పాస్టర్ల మీద. ఫస్ట్ ఎవడైతే మా హిందూ దేవతలను దూషిస్తున్నాడు వాడి మీద పెడతాను తప్ప ఊర్లో వాళ్ళందరు పాస్టర్ల మీద నేను లైవ్లు పెట్టను. మీరు గమనించే ఉంటారు, నా ఛానల్లో మీ మీద ఎప్పుడు ఓకే నేను లైవ్ ఓకే. పెట్టలేదు, అవును కదా? ఎస్ ఎస్ ఎస్. ఇప్పుడు మీరు అవును క్రైస్తవులే, మిమ్మల్ని ఎప్పుడైనా లైవ్ పెట్టారా? పెట్టలేదు. ఎందుకని? మీరు హిందూ దేవతలు రారు. ఒకసారి మీరు వెంకటేశ్వర ఏదో అంటే నేను ఫోన్ చేసి చెప్తే మీరు తీసేశారు, అవును కదా? అవును అవును అవును, తీసేశారా లేదా? అవునండి అవును. ఇప్పుడు నా అభిప్రాయాన్ని మీరు గౌరవిస్తున్నప్పుడు మీ అభిప్రాయం నేను గౌరవిస్తా. దీంట్లో తప్పుందా అండి? ఎగ్జాక్ట్లీ, తప్పేం లేదు. ఇప్పుడు నేను వాళ్ళని తిడుతున్నానంటే, ఇప్పుడు నేను ఎప్పుడు వచ్చానండి? 2021 నవంబర్లో ఛానల్ స్టార్ట్ చేశాను, 2021 నవంబర్లో. మరి సాంబశివరావు, హనీ జాక్సన్ ఇంతకు ముందు రాముడు గుర్రానికి పుట్టాడని చెప్పి, శివుడు లింగం ఊడిపోయిందని చెప్పి దారుణంగా అవమానించారు. మరి వీళ్ళని పట్టే కదా నేను వచ్చింది. లేకపోతే నాకేం అవసరం సార్? ఇప్పుడు బైబిల్ని దూషించడానికి కానీ, పాస్టర్లు దూషించడానికి నాకేం అవసరం అండి? అందుకే నా ఛానల్లో కేవలం సాంబశివరావు మీద, హనీ జాక్సన్ మీద తప్ప వేరే పాస్టర్ మీద లైవ్ పెట్టను నేను. మాక్సిమం ఇక్కడ 99%. ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ చెప్ విషయంలో. అంటే నాకు తెలిసిన మీకు ఇప్పుడు చెప్తున్నాను. ఆ వాస్తవంగా సాంబశివరావు గారైనా, హనీ జాన్సన్ గారైనా మామూలుగా ఏ హిందూ దేవుళ్ళ దేవతలు మేము దూషిస్తామంటే క్రైస్తవ సమాజం హర్షించదు. అయితే విషయం ఏంటంటే, నాకు తెలిసి నేనేమనుకుంటున్నానంటే, ఆల్రెడీ ముందు కొంతమంది భయంకరంగా మాట్లాడటం వల్ల వీళ్ళు నోరు జారి మరి మీ దేవుళ్ళు ఇట్లా కదా అని మాట్లాడుకుంటూ వస్తున్నారు అన్నదే నా దృష్టిలో ఉంది సార్ ఈ విషయంలో. కరెక్ట్ పాయింట్ లేవనెత్తారు. నేను అదే చెప్పబోతున్నా, మీరు అదే పాయింట్ లేవనెత్తారు. చెప్పండి. సపోజ్ ఇప్పుడు కరుణాకర్ గారు వచ్చారు సార్. ఆయన ఎప్పుడు వచ్చారు? 2016 లేకపోతే 15, 17 ఎప్పుడో వచ్చారు ఆయన. అంతకు ముందు హిందూ దేవీ దేవతలు రాళ్ళు రప్పలు, వాళ్ళ సైతాన్లు, వాళ్ళ పూజిస్తే నరకానికి వెళ్తారు, హిందూ దేవి ప్రసాదాలు తినకూడదు, బొట్టు పెట్టుకోకూడదు, ఇలా విమర్శలు చేస్తూ 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 అందరూ కూడా బాధపడతాం మొదలు పెట్టారు హిందువులందరూ ఎలా ఉంటారు? ఇప్పుడు మీరున్నారు జాన్ బాబు గారు, నేను మీ చర్చికి వస్తా, ప్రార్థన చేస్తా, మీరు చేయమన్నట్టు మీరు ఏదైనా ప్రసాదిస్తే నేను తీసుకుంటా. అదే క్రైస్తవుడు చేయడండి. అంటే సమానత్వం హిందువుల్లో ఉంది కానీ క్రైస్తవుల్లో లేదు అనేది నా గట్టి దృఢమైన నమ్మకం అండి. అందరూ సమానం. ఒకసారి నన్ను చెప్పనండి, అందరూ సమానం అనే భావన మీలో ఉందనుకోండి. ప్లీజ్ ఇక్కడ ఇంకొక పాయింట్ మీకు యాడ్ చేయాలి. మీ భావన కొంచెం మీరు మార్చుకునే అవకాశం ఉంది నా మాట వింటే. మీరు చెప్పండి. మీరు అంటుంది ఏంటంటే ఈ పాయింట్ వరకు సార్ ఇట్లా మరి మేము హిందువులుగా మీరు పెడితే తింటాం, లేదా మీరు పిలిస్తే మీ దగ్గరికి వస్తాం, లేదా చర్చికి రమ్మన్నా వస్తాం, బట్ మీరు అలా చేయరు కదా, అది మరి మీరు సమానత్వం ఎక్కడ ఉన్నట్టు మీ క్రైస్తవ్యంలో అని మీరు ప్రశ్నిస్తున్నారు. అవునండి, ఎగ్జాక్ట్లీ అంతే కదా? అవునండి, అవునండి. దీనికి నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నానండి. అలా ఎందుకు చేయట్లేదు క్రైస్తవులు అంటే, ఏదో హిందువులంటే చులకన భావన, లేకపోతే సమానత్వం లేదు, వాళ్ళు ఏదో తక్కువ, లేకపోతే వాళ్ళు ఏదో అని కాదండి. మీరు దయచేసి ప్లీజ్ అర్థం చేసుకోండి. తప్పనిసరిగా, ఎందుకంటే హిందువుల్లో మళ్ళా చెప్తున్నాను, నా బంధువులు ఉన్నారు, మా బంధువులు ఉన్నారు,
మన పక్కనే వాళ్ళ కొలిక్స్ ఉన్నారు, లేకపోతే మన పక్క ఇరుగు పొరుగున బంధువులు మన హిందూ సోదరులు ఉన్నారు. అయితేనండి బైబిల్లో ఒక విషయం ఉంటుంది సార్. బైబిల్లో ఏముంటదంటే, బైబిల్ ని మనం ఎప్పుడైతే బాప్తిసం పొంది యేసు ప్రభువుని అంగీకరించిన తర్వాత కొన్ని పదార్థాలు మీరు తినకూడదు, కొన్ని విషయాలు మీరు నియమంగా జీవించాలి, మీరు అబద్ధం ఆడకూడదు, ఎట్టి పరిస్థితుల్లో దొంగిలించకూడదు, లేదా విగ్రహార్పితమైనటువంటి పదార్థాలు తినవద్దు, జాగ్రత్తగా ఉండండి అని ఒక నియమం బైబిల్ చెప్పిందండి. అంటే విగ్రహాలంటే భారతదేశం సంబంధించిన విగ్రహాలండి? ప్లీజ్ కంప్లీట్. ఇది ఒక పాయింట్ అండి. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే, మన వర్షన్ వచ్చేటప్పటికి ఎట్లా ఉంటది, హిందూ సాంప్రదాయం ప్రకారంగా మనకి ఏ బాధ లేదు, మామూలుగా ఏ రూపంలో మీరు కొలిసినా నన్ను కొలిసినట్టే, నేను దేవుణ్ణి, మీరు చెట్టులోనైనా పుట్టలోనైనా రాతిలోనైనా ఒక పువ్వులోనైనా పండులోనైనా నన్ను చూడండి అనేది హిందూ గ్రంథం చెప్తుంది. సో అట్లాగే మీరు ఇది తినండి, ఇది తినబాకండి అని ఆక్షేపం లేదు హిందూ గ్రంథంలో, ఎక్కడ లేదండి అసలు. లేదు, అది నేను అంటున్నానండి. అందుకని హిందూ సోదరులైనటువంటి వారు ఏంటంటే ఆటోమేటిక్ గా ఎవరు పెట్టినా, ఈవెన్ ముస్లిం పెట్టినా, అంటే సమానత్వం అండి, దట్ మీన్స్ సమానత్వం. కాదు సార్, అన్ని మతాలని సమానంగా చూడు అన్న గ్రంథం. మతాలను కాదు, ఇక్కడ క్రాస్ అవుతున్నారు. ఒక్క మాట చెప్పండి. అంటే దీని అర్థం ఏంటంటే, మీరు సేవిస్తున్నటువంటి దేవుళ్ళలో కానీ గ్రంథంలో కానీ మీకు ఆక్షేపణలు లేవు, అందుకని మీరు దేన్నైనా ఫాలో అవ్వచ్చు, దేన్నైనా తినొచ్చు, అందరు దేవుళ్ళని మీరు సమానంగా వెళ్తారు, అందరు చూస్తారు. బైబిల్ అట్లా ఒప్పుకోదండి. బైబిల్ ఏమంటదంటే, నేనే మార్గం, నేనే సత్యం, జీవం. అంటే యేసుక్రీస్తు ఎక్కడైనా చెప్పారా అండి? నాకు తెలియక అడుగుతున్నాను. అవునండి. ఏమని ఇతర దేవతలను పూజించొద్దు, వాళ్ళు ఎక్కడా కూడా మీరు వాళ్ళ దగ్గర పోవద్దని చెప్పారా? కాదు, యేసుక్రీస్తు చెప్పారు. అసలు యెహోవా అంటే ఉంది సార్, పాత నిబంధన కొట్టివేయబడిందని కూడా ఉంది బైబిల్లో రాసి ఉందండి. కాదండి, పాత నిబంధన కొట్టివేయబడిందని చెప్పి పాత నిబంధన యేసుక్రీస్తు ఎక్కడైనా చెప్పారా అండి? అంటే మిగతా పౌలు వీళ్ళ సంగతి కాదని నేను అడుగుతుంది, కేవలం యేసుక్రీస్తు వారు ఎక్కడైనా చెప్పారా? యేసుక్రీస్తు వారైతే వాస్తవంగా విగ్రహ సంబంధమైనటువంటి ఏ విషయాల్లో కూడా ఆయన ఎక్కడా అసలు ప్రస్తావన చేసిన సందర్భం కొత్త నిబంధనలో మనకు కనబడదు. అదే అడుగుతున్నాను సార్ నేను, పౌలు గురించి గానీ పాత నిబంధన గురించి కానీ నాకు అనవసరం. అయితే కనబడదండి. నేను నా గత వీడియోలో కూడా చెప్పాను, యేసు ప్రభు చాలా మంచి ఆయన, బాబు మీరు ఇట్లా తిట్టబాకండి, అది ఎక్కడ హిందుత్వ సంబంధం అంటే మన దేశం అనే కాదండి, ఏ దేశంలో ఉన్నా అది ఒక అన్యజనుల్ని ఆయన ఎక్కడ దూషించినట్టు గాని, ఆయన ఎక్కడ చేసినట్టుగానే ఉండదండి. కేవలం ఇశ్రాయేలీలే మీరు సొన్నం కొట్టిన సమాధులాగా ఉంటున్నారు, మతంలో కలుపుకోవడానికి ప్రయత్నం చేస్తారు, అసలు మీ మనసు మారలేదని వాళ్ళే ఆయన తిట్టాడు చాలా సందర్భాల్లో. ఆ సందర్భంలో మనకు కనబడతాయి. అయితే ఇదేంటంటే బైబిల్లో మాకేంటంటే యేసు ప్రభు వారి బోధతో పాటుగా పత్రికల్లో సంఘం మారు మనసు పొందిన తర్వాత పత్రికల పరిశుద్ధాత్మ పత్రికలు వ్రాయించాడు. పౌలు రాసిందండి, నేను చెప్తుంది అదే. యేసుక్రీస్తు ఎక్కడా కూడా విగ్రహరాజం తప్పు, ఇది మీరు చెయ్యొద్దు, అసలు దీని గురించి జోలు వెళ్ళొద్దని ఎక్కడా చెప్పలేదండి ఆయన. యాక్సెప్టెడ్ అండి, నేను మీ మాట యాక్సెప్ట్ చేశాను. అదే ఎందుకంటే బైబిల్ నేను చదివాను సార్, మీరు చదివారు, ఇద్దరికి తెలుసు బైబిల్. సార్ ఒకటండి నా ఒపీనియన్ ఏంటంటే సార్, ఫైనల్ గా నేను కేవలం ఇలా తయారయ్యానంటే కేవలం అనీ జాక్సన్, సాంబశివరావు. చెప్పండి. దీన్ని కట్ చేసేద్దాం ఒక్క నిమిషంలో. అది అయితే ఇక్కడ హిందూ సోదరులు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరంటే మాకు ఎంతో రెస్పెక్ట్ ఉంది. మీరు ఎందుకంటే మాకు మొదటి నుంచి చదువుకున్నప్పటి నుంచి, ఆడుకున్నప్పటి నుంచి అన్ని విషయాలు కూడా మనం కలిసిమెలిసే ఉన్నాం. మన జనరేషన్ అయితే పూర్తిగా కలిసి లేదండి, ఇక్కడ ఉన్నామండి. రైట్, మీరు చెప్పింది కరెక్ట్ అని. కానీ విడగొట్టింది ఎవరండి? కేవలం పాస్టర్లు విడగొడుతున్నారు. ఇప్పుడు బెల్లంపల్లి ప్రవీణ్ ఉన్నాడు సార్, కనకదుర్గమ్మని దయ్యం అని చూపించాడు సార్. అప్పటికి కరుణాకర్ గారు చెప్పాడు, ఇది చూడండి వీడు ఇట్లా చేస్తున్నాడు తప్పు. అసలు హిందూ దేవతల గురించి మీరు చర్చిల్లో హిందూ దేవతల గురించి మా ఊళ్ళల్లో చూడండి, ఎక్కడైనా బైబిల్ కానీ లేకపోతే ఖురాన్ గురించి కానీ ఎక్కడైనా ప్రస్తావిస్తున్నారా అండి? మా ఊళ్ళల్లో ఎక్కడైనా ఒక్కడ ప్రస్తావించాడా? కేవలం జాన్ బాబు గారు ఉన్నారా? కేవలం చర్చిల్లో మాత్రమే 190 మంది హిందూ దేవతల గురించి చెప్తున్నారు, హిందూ గ్రంథాల గురించి కానీ హిందూ దేవతల గురించి కానీ విమర్శిస్తున్నారు. మా ప్రాబ్లం అదండి, వాళ్ళు విమర్శిస్తున్నారు, మేము ఇలా తయారయ్యాం తప్ప కేవలం వ్యక్తిగతంగా మాకు బైబిల్ మీద కానీ, నేను ఇదే స్టేట్మెంట్ ఇస్తాను, నాకు బైబిల్ మీద కానీ యేసుక్రీస్తు మీద కానీ మేరీ మీద కానీ నాకు ఎటువంటి దురభిప్రాయం లేదు సార్. వీళ్ళు ఇలా మమ్మల్ని తయారు చేసింది హనీ జంక్షన్, సాంబశివరావు మాత్రమే అని చెప్పి నేను గట్టిగా స్టేట్మెంట్ ఇస్తాను. ఈ రికార్డు కూడా మీరు యూట్యూబ్లో పెట్టండి, నాకు ఎటువంటి అభ్యంతరం కూడా లేదు. వాళ్ళు కనుక రాకుండా ఉన్నట్లయితే మేము తయారయ్యే వాళ్ళం కాదు కదండి. ఏం జానబాబు గారు? సరేనండి. సరే, ఇప్పుడు నేను మీకు అప్పీల్ చేసుకునేది ఏంటంటే,
సార్ నేను మీరు సార్ చిన్న పెద్ద సార్ ఓకే సార్, నా బాధ ఏంటంటే సార్, సాంసరావు మొన్న ఈ మధ్య కూడా 1 month బ్యాక్ సాంసరావు లైవ్ పెట్టి శివుడు లింగం ఊడిపోయింది అని చెప్పి పెట్టాడు సార్. అంటే మేము ఇంకా మీరు అలా మమ్మల్ని అంటూ అది అంతా కలిపి నేను చెప్పాను, సాంసరావు నీకు గనక కరెక్ట్గా నీకు తెలుసుకోవాలంటే రా డిబేట్ చేద్దామని చెప్పా. డిబేట్కి రాడండి, ఎవరితో మాట్లాడు, అతను తోచింది అతను చెప్పుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. హనీ జాస్ని కూడా వాళ్ళకి తోచింది వాళ్ళు చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటారు. కేవలం వాళ్ళు హిందూ గ్రంథాలు విమర్శించడం తప్ప ఏ రోజు కూడా వాళ్ళ ఛానల్లో యేసుక్రీస్తు గురించి కానీ మేరీ గురించి చెప్పించిన చాలా సందర్భాలు తక్కువ ఉంటాయండి. ఒక 800 వీడియోలు ఉంటే దాంట్లో 10 వీడియోలు 5 వీడియోలు ఉంటాయి. అది ఎంత మటుకు కరెక్ట్ జానబాబు గారు చెప్పండి. సరే సార్, నేను వీళ్ళ తర్వాతే నేను తయారయ్యాను తప్ప వీళ్ళకంటే ముందు నేను లేనండి. గోపి గారు, అందుకే నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నానండి. ఇంకొకటి అండి, రక్షణ టీవీ కూడా అండి, రక్షణ టీవీ పొద్దున్న లెగిస్తే కులాలు, బ్రాహ్మణ కులాలని, వైశ్యుల్ని, క్షత్రియుల్ని వీళ్ళందరినీ పొద్దున్న లెగిస్తే ఆడిపోసుకుంటున్నారండి రక్షణ టీవీ వాళ్ళు. అసలు కులాల జోలి పోరండి ఎవరు కూడా హిందువులు, కానీ అలాంటిది రక్షణ టీవీలో కులాలకు పొద్దున్న లెగిస్తే కులాలను తిడతమే పని అండి వాళ్ళకి. అవన్నీ చూడండి జానబాబు గారు, మీరు ఒకసారి గమనించండి. పూర్తిగా గోపి వైపు కరుణాకర్ వైపు తప్పు ఉందా, మన వైపు కూడా తప్పు ఉందా అని ఒకసారి మీరు అబద్ధం ఆడరు క్రైస్తవులు అనే మాట మీరు మాట్లాడారు. ఒకసారి మీరు కూడా నిజాయితీగా ఆలోచించుకోండి. మన వైపు నుంచి ఎటువంటి రాయి అటు వెళ్ళకపోతే అటు నుంచి రాళ్ళు రావు కదా. నేను చెప్పింది కరెక్టే కదా జానబాబు గారు, మీ వైపు నుంచి నాకు రాయి రాకపోతే నేను ఎందుకు రాయి వేస్తాను? కరుణాకర్ గారి విషయంలో అదే జరుగుతుంది, నా విషయంలో కూడా అదే జరుగుతుంది. మనం కొనసాగించుకోవద్దు, దీన్ని ముగింపు పలుకుదాం. ఎట్లా చేద్దాం అంటారు చెప్పండి, దీనికి ముగింపు పలుకుదాం. చెప్పండి సార్, మీరే చెప్పండి. ఇప్పుడు ఏం లేదు సార్, నేను మానేసేయాలి అంటే ఇప్పుడు నేను మానేసేయాలి అంటే హనీ జాక్సన్ సాంసరావు వీడియోలు చేయటం ఆపేసారు సార్, నేను ఆపేస్తాను. వాళ్ళిద్దరే ఆపేయండి చాలు, నేను ఆపేస్తాను. మరి మీరు సాంసరావుతో మాట్లాడి వీడియోలు చేయకండి హిందూ గ్రంథాల గురించి అని చెప్పండి, వాళ్ళు బైబిల్ వాక్యం చెప్పుకోమని చెప్పండి, మాకు అభ్యంతరం లేదు. అదే పని హనీ జాక్సన్ కూడా చేయమని చెప్పండి, ఇమీడియట్ గా నేను వెళ్ళిపోతాను ఈ ఫీల్డ్ నుంచి. మరి చేయగలరండి మీరు? నాకేమొద్దు, వీళ్ళిద్దరిని ఆపితే చాలు. సరేనండి, మీరు చెప్పింది కూడా సబబుగానే ఉంది ఈ విషయంలో. ఇప్పుడు వాళ్ళు అంటున్నారు కాబట్టి నేను ఇట్లా మాట్లాడుతున్నాను సార్ అని చెప్తున్నారు. అవునండి, అవును. అంటే నేను యథార్థంగా ఇప్పుడు నా మాటలు అందరూ వింటారు. నేను యథార్థంగా ఏంటంటే సాంబశివరావు గారు మాట్లాడింది కానీ హనీజాన్ సార్ గారు మాట్లాడింది కానీ నేనైతే తరచుగా వినటం అయితే నాకు తెలియదండి, నాకు వినలేదు. ఇప్పుడన్నా ఏదన్నా సందర్భం ఉంటే చూడటం తప్ప నేను వేరే చూడను. నేను ఇప్పుడు ఒకసారి కావాలంటే నేను వాళ్ళతో కూడా నేను ఇట్లాగే మాట్లాడతానండి. ఒకసారి వీటికి మనం ముగింపు పలుకుదాము. ఇది మంచిది కాదు, మన అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి జీవించాలి. మన పనేదో మనం చర్చిలో మాట్లాడుకుంటాం, చర్చిలో ప్రార్థన చేసుకుంటాం, అయిపోతుంది. వాళ్ళు చేసుకుంటారు, అయిపోతుంది. మనం ఒకరినొకరు దూషించుకోవద్దు. సో కాబట్టి ఎవరి మత విశ్వాసాలని ఒకరి విశ్వాసాలను ఒకరు గౌరవించుకుని ఎవరి పనాలు చేసుకుందామని నేను చెప్తానండి. నేను మాక్సిమం నా వీడియోలో మీరు మొదటి నుంచి చూడండి, నా మాక్సిమం వీడియోలో కూడా నేను ఇదే మాట్లాడుతున్నాను. మన కలహాలు వద్దు, మీరంటే చక్కగా మాట్లాడితే అధ్యక్షుడు చెప్పినా మీరు తీసేశారు వీడియో. అందుకే నేను మీ గురించి ఎప్పుడు లైవ్ ఎందుకు పెట్టలేదు, మీరు హిందూ గ్రంథాలను దూషించలేదు, ఏదైనా ప్రాబ్లం ఉన్నా సరే ఇదని చెప్తే మీరు దాన్ని రెస్పెక్ట్ ఇచ్చి తీసేస్తున్నారు. అవునండి, అలా ఉంటే మేము ఎందుకు మీ జోలి వస్తామండి? అసలు మాకేం పని అండి, మాకు వేరే పనులు లేవా? సరే సార్, మీరు అన్నారు కనుక నా వంతుగా నేను ప్రయత్నం చేస్తాను ఈ విషయం. చేయండి. నేను వీళ్ళు వాళ్ళ చేతులు పట్టుకుని వాళ్ళ కాళ్ళు పట్టుకుని వాళ్ళ బతిమలాడి ఎలాగలా మన మధ్య సామరస్యపూర్వకమైన వాతావరణం వచ్చేటట్టుగా ప్రయత్నం చేద్దాం గోపి గారు. సహకరించండి, దీనికి మీరు కూడా సహకరించండి తప్పకుండా అండి. నేను ఇచ్చిన మాట తప్పనండి. ఇప్పుడు మాక్సిమం వీళ్ళు అరికట్టుతాను. ఇంకొక విషయం కూడా అండి, మన కరుణాకర్ గాని తర్వాత మన పెద్దలతో కూడా మాట్లాడండి. ఇంకా ఎవరైనా వీళ్ళు కూడా ఇక వాటిని మన ఒకళ్ళొకళ్ళు రెచ్చగొట్టుకోకుండా మాక్సిమం ఇప్పుడు మీ దాన్ని మీరు గొప్ప చేసుకోండి, తప్పులేదు. వీడియోలు పెట్టండి, ఇదిగో మా దేవుడు గొప్పవాడు, ఇట్లా చేశాడు, ఇట్లా కార్యాలు జరిగింది, ఇట్లా జరిగింది నమ్ముకోండి, మీరు పెట్టుకోండి, తప్పులేదు. అట్లాగే మా దేవుడు యేసుప్రభు మంచి దేవుడు అండి, ఇట్లా గొప్పవాడు రెండు మేము పెట్టుకుంటాం, అభ్యంతరం లేదు. అట్లా చేద్దాం సార్, నేను ఆ దిశగా ప్రయత్నం చేస్తాను. ఇంకొక విషయం అండి, నేను హైదరాబాద్ కి వస్తానండి. ఇంకొక విషయం చెప్తున్నాను సార్ ఫైనల్ గా, నా ఛానల్లో ఫోన్ పే పెట్టి నేను డబ్బులు ఎవరిని ₹1 అడగను సార్. కేవలం నాకు పగా ప్రతీకారం తప్ప వీళ్ళ మీద డబ్బులు సంపాదించుకుందామనో లేకపోతే ₹10 సంపాదించుకుందాం పేరు కోసం ప్రత్యేక కోసం ఎప్పుడు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్లు చేయండి అని వీడియో కూడా మనం మాట్లాడండి, మీరు గమనించే ఉంటారు బహుశా. కానీ ప్రతి క్రైస్తవ ఛానల్లో ఫోన్ పే గూగుల్ పే పెట్టుకుంటున్నారండి, డబ్బులు తీసుకుంటున్నారు. మరి అది సేవ అంటారా, నాది సేవ అంటారండి? ఇది కూడా ఒకసారి ఆలోచించుకోండి మీరు కూడా. సరే, అది మీ వ్యక్తిగత విషయం. కేవలం నాకు టార్గెట్ ఈ సాంసరావు హనీ జాక్సన్ తప్ప ఇంకెవరు లేరండి. జాన్ బాబు గారు చెప్పండి.
సరేనండి. అదే అయితే కాకపోతే నేను అనేది ఏంటంటే ఇప్పుడు క్రైస్తవులైన దేవుళ్ళని ఏదో టార్గెట్ చేస్తూ విమర్శ చేయటం అన్నదని నేను సమర్థించను. అట్లాగే మా హిందువులైన వాళ్ళు దేవుళ్ళని టార్గెట్ చేస్తూ విమర్శిస్తుంటే అది మాకు చాలా బాధ అనిపిస్తుంది. సో కాబట్టి ఇంకా ఈ విషయంలోనండి ఫైనల్ గా నేను నా వంతుగా నేను కృషి చేస్తాను. మాక్సిమం ఒకరినొకరు దూషించుకోకుండా ఎవరి పని వాళ్ళు చేసుకునేటట్లుగా ఈ విషయంలో ఒకరినొకరు వీడియోలు పెట్టుకోకుండా ఒకరి దేవుడిని ఒకరు మనం కించపరుచుకోకుండా ఎవరి రెస్పెక్ట్ వాళ్ళకి ఇస్తూ మనం కలిసి ముందుకెళ్ళటానికి నేను ట్రై చేస్తానండి. ఓకే అయితే మరి మీకు మాట్లాడదామండి. కరుణాకర్ గారు ఉన్నారు కదా, పిలవండి. అని చేస్తానే సాంబశివరావు అందరిని కూర్చోబెట్టి కరుణాకర్ గారి దగ్గర మాట్లాడించాను. నేను వస్తాను, కూర్చొని అందరం కూర్చొని మాట్లాడదాం. మరి మాట్లాడదామండి. ఏదైనా సందర్భం వచ్చి ఇప్పుడు వీళ్ళు కూడా నేను మాక్సిమం కాంప్రమైజ్ అవుదాం, మనకేం గొడవలు అనుకుంటే మనం ఒక రోజు ఒక మీటింగ్ వేసుకొని ఏదైనా అందరికి అనుకూలమైన టైంలో కూర్చొని దాని మీద ఒక చర్చ చేసుకుందాము. అది అందరికీ మంచిదే, ప్రజలందరికి కూడా మంచిదే. ఎందుకంటే ఒక విధంగా మనం ఒక మతపరమైన విషయాల్లో ఒకరినొకరు విమర్శ చేసుకున్న ఒకరి మీద కూడా బాణాలు వేసుకుంటుంటే అటు హిందూ సోదరుల్లోనూ మంచి వాళ్ళు మానసికంగా బాధపడిపోతున్నారు, ఇటు క్రైస్తవ సోదరులను మానసికంగా బాధపడిపోతున్నారు ఈ వీడియోలు చూస్తూ చాలా మంది. అందుకని ఒక విధంగా మన కొట్లాట్లో ఒక విధంగా అన్యాయంగా అమాయకులైన వారు నలిగిపోతున్నారా అనిపిస్తుందండి. మనం అవును ఆలోచిస్తే కరెక్టే సార్. ఇప్పుడు నిజమైన క్రైస్తవులు ఉన్నారు సార్. నేను 2-3 ఫోన్ చేస్తే, అయ్యా నాకు వేరే గ్రంథాలతో పని లేదు, వేరే దేవుళ్ళతో పని లేదు, నా ఇంట్లో కూర్చొని నేను ప్రార్థన చేసుకుంటున్నా అని చెప్తే నాకేం ప్రాబ్లం సార్? నీ ఇంట్లో కూర్చొని నువ్వు ప్రార్థన చేసుకుని నాకేం సమస్య? అలాంటి వాళ్ళ జోలి అసలు మనం వెళ్ళొచ్చా అండి? మీరు కూడా ఆలోచించండి. మేము కేవలం ఇలా బయటకు వచ్చి మాట్లాడుతున్నాంటే మా గ్రంథాలను విమర్శి రాముడు గుర్రానికి పుట్టాడని మాట్లాడాడండి సాంబశివరావు. అసలు ఉందా అండి? అసలు రామాయణంలో ఎక్కడైనా రాముడు దశరథుడు క్లియర్ గా ఉంటుంది. దశరథుడు కుమారుడు రాముడు, రాముడు తండ్రి దశరథుడు క్లియర్ గా రాసి ఉంటుంది. గుర్రం అనే మాట ఉండదండి. మరి మేము మాట్లాడటంలో తప్పుందంటారండి మీరు? ఇది ఇప్పుడు కాదండి సాంబశివరావు చెప్పింది, 2021 ముందే చెప్పాడు, నేను రాకముందే చెప్పాడు సాంబశివరావు ఈ మాట. మరి నేను ఈ రకంగా తిడతాం, మరి అది సమంజసం కాదని మీరు ఆలోచించుకోండి మనస్ఫూర్తిగా. చెప్పండి జాన్ బాబు గారు. అదేనండి. సరే గోపి గారు, సరే ఓకే. పోతే సరే, ఈ అభిమన్యు గారు ఎవరో ఈ మధ్య నాకు ఫోన్ చేశారు నిన్న మొన్న. ఏదో లైవ్ కార్యక్రమం పెట్టాము, ఏదో 2 మెసేజ్ పెడితే సరే నేను బిజీగా ఉన్నాను, లైవ్ లోకి అయితే రానులేని మామూలుగా కాల్ చేసి మాట్లాడాను. ఏదో నాకు డౌట్స్ ఉన్నాయండి మీరు చెప్పండి అని చెప్పేసి నాకు నిన్న మొన్న ఏదో అడిగితే, ఏమండి డౌట్స్ ఏదన్నా ఉంటే సరే మీ ఫ్రీ టైం కదా, నాకు ఫ్రీ టైం ఉండాలి కదా, మీరు ఏదన్నా నోట్ చేసుకోండి, నేను తర్వాత మాట్లాడతానని చెప్పాను. కాదు పాస్టర్ గారు, నేను మంచిగా అడుగుతున్నాను, మీతో నేను మాట్లాడాలి ముఖాముఖి కంటే నిన్న నేను మెసేజ్ పెట్టాను, అంటే జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ చెప్తున్నానండి. మెసేజ్ పెట్టి సరే మీరు యథార్థంగా బైబిల్లో నాకు డౌట్స్ ఉన్నాయంటే ఓకే నేను అడుగుతాను, సరే లేదా నాకు 1-2 అనుమానాలు ఉన్నాయి, గౌరవప్రదంగా ఒకళ్ళు ఏదో మనం కించపరచుకోకుండా బూతు మాట మాట్లాడకుండా నా సందేహం ఏంటి మిమ్మల్ని అడుగుతాను, మీరు చెప్పండి, మీరు బైబిల్లో సందేహం ఏంటుంటే మమ్మల్ని చెప్పండి, అట్లాగా మీరు మళ్ళా నాకు కనబడాలి, లైవ్ పెడదాం. మీరు తెరచాటు నుండి మాట్లాడొద్దు, నేను తెరచాటు నుండి మాట్లాడను, మీరు లైవ్ పెట్టడం అయితే ఇట్లా చేద్దామంటే ఓకేనండి, మీరు ఎప్పుడు సమయం చెబితే అప్పుడు మాట్లాడతాను, వస్తాను, బయటకు వచ్చి మాట్లాడతానని చెప్పాడండి. ఇది ఒక కార్యక్రమం ఉంది, బహుశా రేపు అట్లా మాట్లాడదామని నేను అనుకుంటున్నాను. ఈ విషయం ఎందుకు ప్రస్తావన చేస్తానంటే ఎందుకు ప్రస్తావన చేస్తానంటే మీ దగ్గర ఆయన ఛానల్లో అంటే ఒక విధంగా ఆయన బాధ ఉందండి మాకు. ఆయన ఛానల్ కనీసం 2-3 వీడియోలు నా గురించి 3-4 గంటలు డిస్కషన్ చేశారు. చాలా నీచంగా. ఏమంటే నేను ఎవరి జోలికి వెళ్ళను, ఎప్పుడు వాళ్ళ పేర్లు ప్రస్తావన చేయలేదు. మీరన్నా కొద్ది గొప్ప నా పరిచయం ఉంది, వీళ్ళు అసలు నాకు పరిచయం లేదు. అదే సార్, ఇప్పుడు భయంకరంగా వీడియోలు పెట్టేసి నా మీద పెట్టి చాలా చేశారండి. ఇది ఎంతవరకు న్యాయం? పోనీ నేనేమన్నా అనుంటే నేనేదన్నా అంటే అతను పర్సనల్ గా ఏమైనా వీడియోలు చూసి ఉండొచ్చు అండి, మేము అతను హట్ అయి ఉండొచ్చు కదా అని నేను అనుకుంటున్నాను. ఉత్త పుణ్యానికి అయితే మా వాళ్ళు ఎవ్వరూ కూడా రాయి వేయరండి. అవతల నుంచి ఒక రాయి వేస్తే మేము 10 రాళ్ళు వేస్తాము, అది మా సిద్ధాంతం అది. మరి అతను ఏం చూసి హట్ అయ్యాడో నేను కనుక్కుంటానండి. ఉత్త పుణ్యానికి అయితే మా వాళ్ళు ఎవరు కూడా లైవ్లు పెట్టరు సార్. ఇప్పుడు చాలా మంది పాస్టర్లు ఉన్నారండి. ఇప్పుడు కలవరి సతీష్ ఉన్నాడండి, కలవరి సతీష్ మ్యాక్సిమం ఏ లైవ్ పెట్టాం.
ఎందుకంటే అతను హిందూ గ్రంథాల గురించి ఎప్పుడు మాక్సిమం మాట్లాడినట్టు నేను వినలేదు. ఒకవేళ మాట్లాడి నేనైతే వినలేదు. అందుకే మేము అతని మీద లైవ్ పెట్టాం. ఇంకొక పాస్టర్లు చాలా మంది ఉన్నారు, 2 లక్షల మంది పాస్టర్లు 2 తెలుగు రాష్ట్రాల్లో. మేము ఎవరం కూడా ఎంత కోటీశ్వరులైనా వాడు ఎంత పెద్ద గొప్పడు మేము టార్గెట్ చేయం. హిందూ గ్రంథాలు జోలి రానంత మడుకు కూడా. అలాంటిది మీరేమన్నా ఇంతకు ముందు ఎప్పుడైనా మాట్లాడుంటే తప్ప? లేదండి, వాళ్ళు పెట్టిన 2-3 వీడియోలో కూడా నేను ఎక్కడ అసలు కాన్సెప్టే లేదు. అదే కనుక్కుంటాను సార్, నాకు ఐడియా లేదు, నేను చూస్తాను. వీడియో కూడా చూడలేదు నేను. బహుశా లైవ్ నేను వచ్చానండి. లేదు మీరు లేరు అనుకుంటా. అదే బహుశా నాకు ఐడియా లేదు సార్, అందుకని మీరు లేరు అనుకుంటాను. సో అది మీరు ఒకసారి అది చెప్పండి సార్. నేను ఈ టైంలో అదే అడిగాను నేను ఆయన్ని, మీరు ఇట్లా ఏమండి అసలు నేనెవరు, మీ ముక్కు మొహం నాకు తెలియదు, మీరెవరో నాకు తెలియదు, ఇట్లా లైవ్ పెట్టి నా మీద చాలా బ్యాడ్ గా మీరు ఏదో మాట్లాడటం ఏం పద్ధతి అండి అని కూడా అడిగాను నేను ఆ రోజు. అడిగితే కాదు అని ఆయన ఏదో చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. సరే ఇంతకు మీకు ఏం కావాలి అని అంటే, మాకు లోకస్వార్త 19:27 మాకు డౌట్ ఉందండి అని అన్నాడు. సరే నేను వీలు చూసుకొని నా మీటింగ్ ముందు రేపు తర్వాత మాట్లాడతానని చెప్పానండి. వీలైతే దీని మీద కూడా ఇట్లా ప్రేమపూర్వకం మాట్లాడదాము. సో టోటల్ గా గోపి గారు నేను చెప్పేది ఏంటంటే, మనం మాక్సిమం దీన్ని మీకు చేతనైనంత వరకు దీన్ని అణిచివేయటానికి ప్రయత్నం చేయండి. నా వైపు క్రైస్తవ సమాజం వైపు ఇలాంటివి రాకుండా ఉండేందుకు నేను కృషి చేస్తాను. చేయండి సార్, చేయండి. మాకు ముఖ్యంగా నా టార్గెట్ చెప్పాను కదా సార్, వీళ్ళే బైబిల్ బాగా వక్రీకరిస్తున్నారు. సారీ, బైబిల్ కాదు, హిందూ గ్రంథాలు బాగా వక్రీకరిస్తున్నారు. ఎవరు? ఈ అనీ జాక్సన్, సాంసన్, రక్షణ టీవీలో కూడా. అసలు ఎంత దారుణం అయిపోయిందంటే జాన్ బాబు గారు, భారతదేశం గురించి కూడా వక్రీకరిస్తున్నారండి. మొన్న ఏమంటున్నాడు, మన జాన్ కొయ్య గారు ఫోన్ చేసి మీ భారతీయులు ఏం కనుక్కున్నారు అన్నాడండి. చాలా బాధ వేసిందండి నాకు. సరే, ఇక దేశానికి వ్యతిరేకం కూడా పిడి సుందరరావు సంగతి మీకు తెలియదే ఉందండి. మీరు విన్నారు కదా, ఇది గుడ్డ ముక్క, దీనికి మనం సెల్యూట్ ఎందుకు చేయాలి, భారత రాజ్యాంగం కాపీ కొట్టి రాసింది, అంబేద్కర్ గొప్పోడా, ఇలాంటి మాటలు కూడా మాట్లాడారు. మరి ఎవరు ఖండించినట్లేరు ఆయన మాట్లాడిన మాటలు కూడా? లేదండి, ఆ మాటలు అయితే క్రైస్తవులు కూడా ఖండించారులేండి. ఖండించారు. ఓకే, క్రైస్తవులు ఖండించారు, నేను కూడా. అసలు ఏంటి సార్ అంత అవసరం ఏంటి సార్ చెప్పండి మీరు? మిమ్మల్ని అంత భారతదేశం గురించి అంత నీచంగా మాట్లాడిన ఒక పాస్టర్కి అవసరం ఏంటండి? భారతదేశం మొత్తాన్ని క్రైస్తవ దేశంగా మారుస్తాను ఇంకో పాస్టర్ అంటున్నాడు. ఏంటి సార్ వీళ్ళని చూసి మేము తయారయ్యాం తప్ప, మమ్మల్ని చూసి వీళ్ళని చూసి మేము తయారయ్యామండి. దీనికి ఒప్పుకుంటారా మీరు? సరేనండి, సరే. టోటల్ గా అంటే మీరు అనేది ఏంటంటే అటువైపు నుంచే స్టార్ట్ అయ్యిందండి, అందువల్ల మేము అయిందని అంటున్నారు. సరే, మన వాళ్ళు ఎవరన్నా నేను అట్లాంటి వాళ్ళకి తెలిస్తే ఏమండి, మనం ఎందుకంటామండి, వాళ్ళు అంటుంటేనే కదా మనం వెళ్ళింది, లేకపోతే సువార్త. ఇక్కడ మీరు అంటే మీరు తెలిసి మాట్లాడుతున్నారు, తెలియ మాట్లాడుతున్నారు కాలేదు కానీ జాన్ బాబు గారు, రాళ్ళు రప్పలు సైతాన్ని వీళ్ళని పూజిస్తే అసలు చర్చిల్లో అయితే ఏ చర్చికి వెళ్ళి విశ్వాసం కనుక్కోండి, హిందూ గ్రంథాల నుంచి తిట్టకుండా పాస్టర్ అసలు ఆ రోజు ప్రేయరే స్టార్ట్ చేయడు. పొద్దున్న లెగిస్తే పాస్టర్లకి హిందూ గ్రంథాల గురించి, హిందూ దేవుని గురించి తిడతాం తప్ప వేరే వర్క్ లేదండి. కాదు గోపి గారు, మీరు అట్లా ఎందుకు అనుకుంటున్నారు? అట్లా ఉండదండి. అయ్యో, బైబిల్ ఎన్ని విషయాలు లేవు మనం నేర్పుకోవడానికి. ప్రేమగా ఉండండి అని నేర్పుతాము, అబద్ధాలు ఆడకూడదని నేర్పుతాము, త్రాగుబోతులు త్రాగటం మానేసేయాలని నేర్పుతాము, మీరు ఉపవాసాలుండి ప్రార్థన చేయాలని నేర్పుతాము, దేశం కోసం ప్రార్థన చేయమని చెప్తామండి. అయ్యో, మీరు సార్ మీ వర్షం తీసుకొచ్చి అందరు పాస్టర్ల మీద రుద్దకండి సార్, అది కరెక్ట్ లేదండి. అయ్యో, చర్చిలన్నిట్లు ఇలాగే ఉంటదండి. అంటే ఒకవేళ ఏదన్నా అంటే అసలు పూర్తిగా ఏం చెప్పరండి. అసలు దాని సందర్భం అంటే బైబిల్ ఏదన్నా సందర్భం వస్తే ఆ సందర్భాన్ని జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం తప్ప వాంటెడ్ గా, ఎందుకంటే అక్కడ కూడా హిందూ రిలేషన్ ఉంటుంది కదా చర్చిలో. ఆల్మోస్ట్ లేదండి, పొరపాటు పడ్డారని చెప్తున్నాను నేను. ఇప్పుడు అన్ని మేకల్ని ఒకే ఘాటికి కట్టేయటం అనే సామెత ఒకటి ఉంది చూసారా, అలానే అందరు పాస్టర్లు ఒకే ఘాటికి కట్టేయకండి. మీ అభిప్రాయాన్ని అందరు పాస్టర్ల మీద రుద్దకండి. పొద్దున్న లెగిస్తే ఈ విశ్వాసులు హిందూ మతంలోకి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతారేమో అని చెప్పి హిందూ మతాన్ని బాగా దూషిస్తూ, హిందూ మతంలో రాళ్ళు రప్పలు సైతాన్లు వాళ్ళని పూజిస్తే మీరు ఖచ్చితంగా నరకానికి పోతారు, విగ్రహాలు తింటాయా, విగ్రహాలు ఏమైనా నోట్లో పెడితే తింటాయా అని చెప్పి ఇలాంటి మాటలు చెప్పినట్టు బొచ్చెడు మంది పాస్టర్లు లైవ్ నా దగ్గర బొచ్చెడు వీడియోలు ఉన్నాయి. ఇప్పుడు కాదండి, పాత వీడియోలు అవన్నీ, ఇప్పుడు మాట్లాడినవి కాదు, మొన్న ఈ మధ్య మాట్లాడేవి కాదు. ఉండండి, మీరు ఒకసారి గమనించండి జాన్ బాబు గారు, మనం మాట్లాడగానే సరికాదు, అది నిజం కాదు. ఒకసారి మీరు కూడా ఒకసారి సరి చూసుకోండి దాన్ని, పాస్టర్ల గురించి చూడండి, ఒకసారి ఆలోచించండి. చేద్దాం. మాక్సిమం నా వంతు నేనే రిక్వెస్ట్ ఏంటంటే సార్, ఎవరన్నా సరే వాళ్ళిద్దరు ఏదో చేసి అన్నారు అన్నది పెట్టుకొని మీకు చాలా మంది ఏదైనా మన క్రైస్తవులు కాల్ చేస్తున్నారు, కాల్ చేసినప్పుడు దయచేసి ప్లీజ్ మీరు వాళ్ళకి ఏదైనా జవాబు చెప్పండి. ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా నేను జవాబు చెప్తాను. నా దేవుడి జోలికి వచ్చినప్పుడు టాకింగ్ చేయండి, మీ వాదన మీరు వినిపించండి, లేకపోతే మీ నమ్మకాన్ని మీరు చెప్పండి. బట్ యేసు ప్రభు ఇట్లాగా ప్రాస్టిట్యూట్ అని
ఇంకొక విషయం అండి జాన్ బాబు గారు, చిన్న విషయం గమనించాలి ఇక్కడ, ఒక్క నిమిషం నన్ను చెప్పనండి. పొర్రపాటును కూడా జీసస్ గురించి నేను అన్న మాటలు కాదండి, ఫారెన్ లో మీ ఆధారాలు కూడా చూపించి లైవ్లు కూడా పెట్టాను దాని మీద. జీసస్ గురించి పొరపాటు, మేరీ గురించి ప్రాస్ట్ ఇలాంటి మాటలు నేను మాట్లాడలేదు సార్, యూదులు మాట్లాడారు, దాంట్లో ఉన్న మొత్తం రిఫరెన్స్ కూడా పెట్టాను నా ఛానల్లో. మరి దానికి ఇదే మాట నేను ఆయన దగ్గర కూడా వచ్చిందండి, దగ్గర కూడా వచ్చింది. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు యూదులలో లేకపోతే ఇజ్రాయెల్ దేశంలో వచ్చిందంటే గిట్టన వాళ్ళు ప్రతి మతానికి సంబంధించి గిట్టన వాళ్ళు ప్రతి చోట ఉంటారండి. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు హిందూ మతం ఉంది మన దేశంలో, గిట్టిన వాళ్ళు ఉంటారు. ఇస్లాం మతం ఉంది మన దేశంలో, గిట్టిన వాళ్ళు ఉంటారు. క్రైస్తవ మతం ఉంది, లేకపోతే క్రైస్తవులు ఉన్నారు, వీళ్ళు గిట్టిన వాళ్ళు ఉంటారు. అంటే ఒకటి టార్గెట్ చేయకూడదు కదా. అదే సార్ చెప్తుంది ఇక్కడ, టాల్ముడ్ వాళ్ళ గ్రంథంలో రాసుకున్నారని చెప్పి నేను విన్నాను సార్. మరి అదేనండి, అది పచ్చి అబద్ధం అండి, అస్సలు నిజం అండి. నేను మనస్ఫూర్తిగా యాజ్ ఎ బ్రదర్ గా మీకు చెప్తున్నాను, నాకు చాలా వేదన ఉంది ఆ మాట మీద. అది చాలా తప్పండి, చాలా తప్పు. సార్ ఇప్పుడు బ్రెజిల్ దేశంలో మీ చేతులు పట్టుకుని బ్రతిమలాడుతున్నాను. వినండి సార్, వినండి. బ్రెజిల్ దేశంలో అట్లా వాడబాకండి. కాదండి, బ్రెజిల్ దేశంలో జీసస్ సరే ప్రాస్టిట్యూట్ అనేది వదిలిపెట్టి జీసస్ గే మొగాళ్ళతో చేశారని చెప్పి సినిమా కూడా తీశారు కదా, నెట్ఫ్లిక్స్ లో కూడా ఈ రోజు కూడా ఉంది. ప్రపంచంలో ఎత్తైన యేసు విగ్రహం బ్రెజిల్ లోనే ఉంది, ఆ దేశంలో సినిమా తీసి రిలీజ్ చేశారు కదండి. అందుకనే నేను అదే చెప్తున్నాను సార్, ఇవి బైబిల్ ప్రకారంగా ఈ అంత్య దినాలు రకరకాలుగా సైతాను, అంటే మీకు అర్థం కాదు, మా భాషలో చెప్తున్నాను, అంత్య దినాల్లో సైతాను భయంకరంగా భూమి మీద సంచారం చేసి ప్రజలందరూ కూడా తప్పుద్రోవ పట్టిస్తుంది. అది కేవలం ఎవరు తీశారు మీకు అర్థమైంది కదండి, గిట్టన వాళ్ళు రకరకాలుగా తీసి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా ప్లే చేసుకుంటారు. మాకు ప్రమాణం ఏంటి బైబిల్? మీరు బైబిల్ కదా. నా బాధ ఏం లేదు సార్, ఇప్పుడు యేసు ప్రభు ఉన్నాడు అన్నారు, మరి ఆయన కనీసం ఎన్ని ఎందుకు ఖండించలేదు, ఎందుకు ఆపించలేకపోతున్నాడు? వాళ్ళ క్రైస్తవుల దేశంలో ఇలాంటి జరుగుతుంటే ఆయన ఎందుకు ఖండించలేకపోతున్నాడు, ఎందుకు ఆపలేకపోతున్నాడు? ప్రభు అందరితో మాట్లాడతాడు కదా. నేను మొన్న కాదు ఒక్క నిమిషం సార్, నన్ను మాట్లాడినండి. నేను ఒక అతను పొలాన్ని పని చేసుకుంటూ ఉంటాడు, రోజు నాతో ఏసు మాట్లాడుతున్నాడు అంటాడు, ఇంకొక అతను నాకు ఏసు ఫోన్ చేశాడు అంటాడు, ఇంకొక అతను చూస్తేనేమో రోజు నిద్రపోయేటప్పుడు ఏసు నా కల్లోకి వస్తాను అంటున్నాడు. మరి యేసు ప్రభు ఇంతమందితో మాట్లాడుతున్నప్పుడు ఆ సినిమా తీసే డైరెక్టర్ తెలియ, అరే బాబు నేను దేవుడు రా, నా మీ సినిమా తీయరా మాట ఎందుకు చెప్పలేకపోయాడు? ఇది నా డౌట్ సార్. ఇది సరే నేను చెప్తా వినండి. దీంట్లో ఈ దేవుడు అనే కాన్సెప్ట్ లో బైబిల్ ప్రకారంగా ముందు మాకు బైబిల్ ప్రమాణం అండి. బైబిల్లో మీరు ఏదైనా తప్పు ఎత్తి చూపండి, ఖచ్చితంగా దానికి మేము బాధ్యత వహించాలి. ఇక బయట ఎవడో ఒక మూవీ దర్శకుడు తీశాడు, లేకపోతే ఏడో ఒక పుస్తకం రాశాడు, నేను రాస్తానండి ఇస్లాం అంతా కూడా మంచిది కాదండి, హిందుత్వం అంతా మంచిది కాదండి, అందుకని అది మంచిది కాకుండా అయిపోద్దా? అట్లాగా సార్, దేవుడు లోకరక్షకుడు కదా, మీ కాన్సెప్ట్ లోకరక్షకుడు. ఇప్పుడు దేవుడు మాట్లాడచ్చు కదా అనే కాన్సెప్ట్ మీరు మాట్లాడుతున్నారు. దేవుడు వారి యొక్క హృదయ కాఠిన్యానికి వారిని విడిచిపెట్టేశాడు అని బైబిల్ చెప్తుంది. కొంతమందిని దేవుడు అంట, ఇప్పుడు నేను ఏదైనా తప్పు చేయాలి అనగానే అరే చేయటం తప్పు కదా, చేయకూడదు అని మనస్సాక్షిని రేపుతాడంట దేవుడు. సో కానీ వీడు ఏం చేస్తాడంటే వాడు హృదయాన్ని కఠినపరుచుకొని ఆ మర్డర్ చేయటం తప్పు చేయటం చేసేస్తాడు, అలాంటి వాడు వదిలేస్తాడు. సో ఇస్రాయేలీల దగ్గరకు వచ్చి కూడా ఇస్రాయేలీలు బోధిస్తుంటే వాళ్ళు అంగీకరించలా. అసలు ఇస్రాయేలీలు కూడా చాలా మంది రిజెక్ట్ చేశారు. దానికి వేరే కారణాలు ఉన్నాయి. రిజెక్ట్ చేశారు కాబట్టి అప్పుడు యేసుప్రభు ఏమన్నాడంటే, మీరు నన్ను అంగీకరించలేదు, కానీ అది కూడా లేఖనం ప్రకారం జరిగింది, మీరు నన్ను అంగీకరించలేదు కాబట్టి అన్ని జనుల దగ్గరికి సువార్త వెళ్ళిపోతుంది అన్నాడు. అందుకని మన ప్రపంచ దేశాలన్నింటికి స్ప్రెడ్ అయిపోయింది. నేటికి కూడా ఇశ్రాయేలీలు యేసు ప్రభుని యాక్సెప్ట్ చేయట్లేదు చాలా మంది. చిన్న డౌట్ జాన్ బాబు గారు, అందరిని అడిగే ప్రశ్నే, నేను 100 రేపులు 100 మర్డర్లు చేసి యేసయ్యను నమ్ముకుంటే నా పాపం పోయిద్దా అండి? నేను పరలోకం వెళ్తానా? బైబిల్ ప్రకారం నేను జీవిస్తే 100 మర్డర్లు 100 రేపులు 100 మంది పిల్లల్ని బాంబు పెట్టి చంపేసిన తర్వాత అందరు చాలా మందిని అడిగే ప్రశ్న, బహుశా మీరు కూడా వినే ఉంటారు. చెప్పండి, ఇది నేను ఈజీగా చెప్తాను మీకు. అదే 100 మంది పిల్లల్ని చంపేశాను, కుతికేలు కోసాను, ఇక రకరకాల హింసలు పెట్టి ఒక శాడిస్ట్ లాగా ప్రవర్తించి ఒక వారం 10 రోజుల్లో చనిపోతానగా యేసయ్యని తెలుసుకొని నేను యేసయ్య మార్గంలోకి వచ్చాను. ఒక 1 నెల రోజులు బతికాను యేసయ్య మార్గంలో, ఆయన చెప్పిన ప్రకారం. ఇప్పుడు బైబిల్ ప్రకారం నేను స్వర్గానికి వెళ్తానా, నరకానికి వెళ్తానా? ఒకవేళ నేను స్వర్గానికి వెళ్తే ఈ పిల్లలకి నా ద్వారా చనిపోయిన వాళ్ళకి జరిగే న్యాయం ఏంటి? ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ వచ్చేసి, వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళంతా హిందువులు అయితే వాళ్ళు నరకానికి వెళ్తారా, స్వర్గానికి వెళ్తారా? నేను ఎక్కడికి వెళ్తాను? ఇది నాకు కొంచెం క్లారిటీ ఇవ్వండి బైబిల్ ప్రకారం సార్, మన సొంత వచనాలు వద్దు. సరే, మీరు కూడా ఒక సొంత అభిప్రాయాన్ని అడిగారు కాబట్టి మీ సొంత అభిప్రాయానికి సూటబుల్ గా నేను జవాబు చెప్తాను.
మీరు బైబిల్ నుంచి అడిగింది కాదు కదా, నేను బైబిల్లోకి ఎత్తుకెళ్ళి చూపించడానికి. అంటే లేదండి, పాపులను పిలవ వచ్చి కాదండి, పాపులను పిలవ వచ్చి నీతి మంతులను పిలవరాలేదని స్పష్టంగా చెప్పాడు ఆయన. దాని అర్థం ఏంటి? పాపి అంటే ఆజ్ఞాతిక్రమమే పాపం. ఆజ్ఞాతిక్రమం అంటే మిగతావన్నీ పాపాలు కాదా అండి? మోసం చేయటం, వ్యభిచారం చేయటం, రేపులు, దొంగతనాలు, రేపులు ఇవే పాపులను పిలవచ్చి. నేను బైబిల్ ప్రకారం అడిగాను సార్, నా సొంత వచనాలు కాదు. మీరు బైబిల్ ప్రకారం అడిగితే నేను చెప్తున్నా వినండి. ఇప్పుడు పాపులను పిలవచ్చితిని గాని నీతిమంతుల్ని పిలవ రాలేదు అన్నాడు. అంటే పిలవచ్చితిని అంటే పరలోకం ఇస్తానని చెప్పలేదు ఆయన. పాపులను పిలవచ్చితిని అంటే మీరు మారండి అంటే పరలోకం చేరండి అని కాదుగా. మరి ఎందుకు వచ్చాడు మరి? పాపులను పిలిచి ఏం చేస్తాడు? ఆ రక్షణ సువార్త వినిపిస్తాడు. వినిపిస్తే ఏం జరుగుతుంది? రక్షణ సువార్త విని తన పాపాలు విడిచిపెట్టి తన జీవితాన్ని మార్చుకోవాలి. ఏంటి దానివల్ల లాభం ఏంటి? మార్చుకుంటే అతను చనిపోయిన తర్వాత దేవుని రాజ్యం వెళ్తాడు. ఇక్కడ అదే నేను అదే చెప్తున్నా. దేవుని రాజ్యం అంటే ఏంటి? స్వర్గానికే కదా మీరు చెప్తున్న. దేవుని రాజ్యం అన్నారు స్వర్గానికి. అంటే నేను ఇన్ని పాపాలు చేసి ఇన్ని మర్డర్లు చేస్తే దేవుణ్ణి నమ్ముకుంటే స్వర్గానికి వెళ్ళిపోయి నా ద్వారా హిందువులు ఎంతో మంది బాంబుల ద్వారా కానీ, చిన్నపిల్లలు కానీ, పెద్దలు కానీ రేపులు చేయబట్టి మర్డర్లు చేయబడ్డారు. వాళ్ళకి జరిగే న్యాయం ఏంటి? వాళ్ళు హిందువులు అయితే వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు కదా బైబిల్ ప్రకారం. వాళ్ళకి జరిగే న్యాయం ఏంటి? లేదండి, హిందువులైనా నరకానికి వెళ్తారని ఎవరు చెప్పారండి? బైబిల్ ప్రకారంగా మార్కు 16:16 అండి. మార్కు 16:16. అదే వినండి సార్, మీరు చిన్నపిల్లల దగ్గర మాట్లాడి నా దగ్గర మాట్లాడితే చిన్నపిల్ల అయ్యో బైబిల్ ఉన్నదే నేను మాట్లాడానండి. నా సొంతంగా నేను బైబిల్లో మార్కు 16:16 ఏంటి సార్ మరి అది? వినండి మీరు మాట క్రాస్ చేశారు, మీకు దానికి జవాబు చెప్పాలి. ఇప్పుడు అసలు మీరు హిందువు అండి, యేసు ప్రభు గురించి అసలు మీకు తెలియదండి. మీరు ఎక్కడో ఆ అడవుల్లో జీవిస్తున్నారండి. మీరు చచ్చిపోయారు. నేనే అనుకోండి, నేనే చనిపోయాను. నేను ఎక్కడికి వెళ్ళాలి మరి? బైబిల్ ప్రకారం నరకానికి వెళ్ళాలి కదా? లేదండి, యేసుక్రీస్తు గురించి తెలిసి కూడా అంగీకరించిన వాడు నరకానికి వెళ్తాడని, తెలియకుండా ఉన్నవాడు మాత్రం స్వర్గానికి వెళ్తాడు, వాడి క్రియలను బట్టి. ఎస్ వినండి. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే గోపి గారు, ఒకవేళ వాళ్ళు హైందవులైనా సార్, ఇప్పుడు మీరు ఒకటి చెప్పండి, ఇదంతా కాదు సార్. యేసు ప్రభు నేను తిట్టాను, మారు మనసు పొంది క్షమాపణ పొంది నేను స్వర్గానికి వెళ్తాను, నరకానికి వెళ్తానా? మీరు ఇన్ని తిట్టి ఇన్ని చేసినా మీరు నిజంగానే మారు మనసు పొంది అయ్యో నేను తప్పు చేశాను ప్రభువా నన్ను క్షమించు అని అడిగితే మీరు ఖచ్చితంగా దేవుని రాజ్యం చేరతారు. మరి నా ద్వారా ఎన్నో తిట్టించుకొని బైబిల్ కాదండి, నా ద్వారా ఎన్నో తిట్టించుకొని మానసిక వేదన పడ్డాడు వాడు. మరి వాడికి జరిగే న్యాయం ఏంటండి నేను అడుగుతున్నది? అవునండి, అతనికి జరిగే న్యాయం ఏంటి? అతను కూడా దేవుని రాజ్యం వెళ్తాడు. అతను ఆల్రెడీ దేవుని నా ద్వారా తిట్టు ద్వారా ఆత్మహత్య చేసుకొని చనిపోతాడు సార్. ఆత్మహత్య చేసుకొని చనిపోతాడు, ఓకేనా? అతని కుటుంబం రోడ్డును పడుతుంది. వినండి సార్, వినండి. అతని కుటుంబం రోడ్డును పడుతుంది, వాళ్ళు అడుక్కు తింటుంటారు. ఇక్కడ నేనే ఉన్నా ఇన్ని తిట్టినోడిని యేసుని నమ్ముకుని స్వర్గానికి వెళ్ళిపోయా. కాదు నాకు కంప్లీట్ అవ్వ, నా ప్రశ్న కంప్లీట్ అవ్వనండి. నా దగ్గరికి వద్దు, వేరే ఎగ్జాంపుల్ వద్దు. ఇంకా నేనేం చేసి ఒకరిని తిట్టా, అది తీసుకెళ్లి యూట్యూబ్ లో పెట్టి వాడు ఫోన్ నెంబర్ పెట్టి వాడు ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. అయితే ఇక్కడ నేను అడిగేది ఏంటంటే, ఇప్పుడు వాళ్ళ కుటుంబం పాపం రోడ్డును పడిపోయింది, ఎవరు పెద్ద దిక్కు పోయాడు కాబట్టి వాళ్ళు అడుక్కు తింటూ పాచి పని చేసుకుంటూ రకరకాలు బతుకుతున్నారు. నేనేం చేశా, యేసుని నమ్ముకొని స్వర్గానికి వెళ్ళిపోయి కూర్చున్నా శుభ్రంగా. ఆయన పాపాలను క్షమించబడ్డా, మీరే అన్నారు మానవ మనసుతో స్వర్గానికి వెళ్ళిపోతామని. నా ద్వారా ఇంత నష్టపోయిన కుటుంబానికి దేవుడు చేసే న్యాయం ఏంటి? ఇక్కడ దేవుడు స్వార్థపరుడుగా కనిపిస్తున్నాడు కదా అనేది నా ప్రశ్న అండి. మీరు మాట్లాడినాక చెప్పండి, ఒక 2 నిమిషాలు వినండి మీరు మాట్లాడకుండా. ఇప్పుడు మీరు ఏదో కామెంట్ చేశారు, మీరు ఏదో అసలు ఒక వ్యక్తిని ఏదో చంపేశారండి, వాళ్ళు రోడ్డును పడ్డారు అనుకుందాం. అవును సార్, ఆత్మహత్య చేసుకున్నారు, లేదా మీరు కత్తి తీసుకుని పొడిచారు, చచ్చిపోయారు, వాళ్ళు రోడ్డును పడ్డారు. అయితే ఏం జరుగుతుంది ఇక్కడ? భౌతికంగా లోకంలో మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు, జైల్లో పెడతారు, జైలు శిక్ష అనుభవించాలి మీరు, ఓకే? అయితే జైలు శిక్ష అనుభవిస్తూ చివరికి అప్పుడు నేను తప్పు చేశాను, నా వల్ల కుటుంబం ఇట్లా అన్యాయం జరిగిపోయింది ప్రభువా అని మనం పశ్చాత్తాపడితే ఖచ్చితంగా అది ఆత్మరక్షణ, ఆత్మ సంబంధమైంది. శరీరానికి నువ్వు శిక్ష అనుభవించాలి. ఇక్కడ శరీర సంబంధమైన విషయం పరలోకానికి ముడిపెట్టకూడదు. మీరు ఇక్కడ మీరు చేస్తుంది ఏంటంటే శరీర సంబంధాన్ని తీసుకెళ్లి మరి పరలోకానికి ముడివేసేస్తున్నారు. అంటే ఇప్పుడు నాకు 10 లక్షలు ఇచ్చాను సార్, ఎస్పీ గారు 10 లక్షలు ఎస్పీకి ఇచ్చాను, నాకు శిక్ష పడలేదు. 10 లక్షలు ఎస్పీకి ఇచ్చి తప్పించుకున్నాను, సాక్ష్యాలు తారుమారు చేశాను. ఇప్పుడు ఏంటి నెక్స్ట్ ఏంటి చెప్పండి? అవసరమైతే దేవుడే నిన్ను దెబ్బ కొట్టి మంచం మీద పడేస్తాడు. ఎక్కడైనా ఉందా అండి యేసు శిక్షిస్తాడని ఎక్కడైనా ఉందా అండి? ఏంటది? యేసు శిక్షిస్తాడని బైబిల్ ఎక్కడైనా ఉందా?
యేసు అని కాదండి, బైబిల్ టోటల్ బైబిల్లో మనం తప్పు చేస్తే పనిష్మెంట్ అనుభవిస్తాం, తప్పు చేస్తే పనిష్మెంట్ అనుభవిస్తాను బైబిల్ చెప్తుంది. మీకు అంటే ఈయన పాపులు పిలవటం ఎందుకండి? యేసు ప్రభువుని రక్షణ సువార్త వినడానికి మీరు రక్షణ సువార్త వినండి, మీ క్రియలు మార్చుకోండి, భూమి మీద మంచిగా బ్రతకండి, ఆ తర్వాత స్వర్గానికి మీరు చేరతారు. మన ద్వారా నష్టపోయిన వాళ్ళకి జరిగే న్యాయం ఏంటని నేను అడుగుతున్నాను సార్, నా ప్రశ్న ఏం లేదు అంతే. వినండి, మీరు ఇప్పుడు ఏదేదో నేను ఒక్కసారి పొడిచి పడేసానండి నేను చచ్చిపోయి పరలోకం వెళ్తానంటే అట్లా కుదరదు. నువ్వు పనిష్మెంట్ ఇక్కడ భూమి మీద శరీర సంబంధమైన పనిష్మెంట్ నువ్వు ఖచ్చితంగా నీకు పడుతుంది, శిక్ష అనుభవించి తీరాలి నువ్వు. లేదా ఒకవేళ నువ్వు 10 లక్షలు ఆయనకి ఏదో డబ్బులు కట్టేసి ఏదో దేవుని దగ్గర నుంచి తప్పించుకోలేవు, దేవుని ఉగ్రతని. అదే వినండి, నేను కంప్లీట్ చేయండి. ఖచ్చితంగా నీవు దానికి తగ్గ ఫలితాన్ని భూమి మీద అనుభవిస్తావు, ఎందుకంటే నువ్వు అన్యాయంగా అక్రమంగా ఒక మనిషిని పొడి చంపేశావు. కాబట్టి ఒకవేళ పోలీసు నుంచి చట్టం నుంచి తప్పించుకున్నా దేవుడి నుంచి తప్పించుకోలేవు. ఈ భౌతికమైన శరీరానికి నువ్వు శిక్ష పడుతుంది ఖచ్చితంగా, ఏదో ఒకటి, ఇదే పక్షవాతం వస్తుంది, లేకపోతే ఏదో జరుగుతుంది, ఏదో కాలు చేయి ఇరుగుతుంది, ఏదో అనుభవిస్తావు. కానీ ఇప్పుడు ఇతనికి లాభం ఏంటి మరి? ఇంకేసు ప్రభు నమ్ముకోవడం వల్ల ఆత్మకి రక్షణ దొరుకుద్ది, దర్శాలు అంతే. అంతేగాని ఆత్మరక్షణ అంటే మన స్వర్గంలో ఉంటాం, అదే కదా మీరు చెప్తుంది. ఆత్మరక్షణ నేను అదే సార్ దాని గురించి అడుగుతున్నాను. నా ద్వారా చచ్చిపోయిన వాడికి ఆత్మరక్షణ ఏంటని అడుగుతున్నాను నేను. నా ప్రశ్న మీరు అర్థం చేసుకోవట్లా, అటు తిప్పి తీసుకొస్తున్నారు. కానీ నా ద్వారా చనిపోయినోడికి వాడికి లాభం ఏం చేస్తాడు? దేవుడు నాకు న్యాయం చేశాడు సార్, బానే ఉంది, నేను నమ్ముకున్నాను కాబట్టి నేను ఏదో చెప్తాను. వైఎస్ జగన్ లేకపోతే ఇంకో ముఖ్యమంత్రి నాకు ఓటేయండి, మీరు ఎన్ని పాపాలు చేసినా మీ పాపాలు మొత్తం తీసి మీరు నన్ను ఎలక్షన్లో నుంచుంటే చాలు, మీకు నేను మిమ్మల్ని పైకి తీసుకెళ్ళిపోతా, అన్ని ఫ్రీగా ఇస్తానంటాడు. కానీ మనం ఒకరి ద్వారా వాడికి అన్యాయం జరిగినప్పుడు దేవుడు వాడికి కూడా న్యాయం చేయాలి కదా నా కాన్సెప్ట్ అండి నాది. ఖచ్చితంగా మీరన్న పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఒకవేళ ఆ కుటుంబానికి ఏదైనా అన్యాయం జరిగితే దేవుడు తప్పకుండా ఏదో ఒక రీతిగా. ఎక్కడుంది సార్? బైబుల్ నుంచి రిఫరెన్స్ అడుగుతున్నా నేను. మీకు పాపులు పిలవచ్చితే నువ్వు రక్షణ పొందావు కరెక్టే, ఎవరో వచ్చి సువార్త చెప్పాడు, నువ్వు వాడిని చంపేసావు కాబట్టి నువ్వు యేసుని నమ్ముకుంటే నీకు రక్షణ జరుగుతుంది అన్నాడు. నేను యేసు చెప్పిన ప్రకారం ఒక చెంప కొడుతూ ఇంకో చెంప చూపించాను, 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు పై అడిగితే కింద అడిగి తీసి ఇచ్చాను, మొత్తం బైబిల్ ప్రకారం జీవించా చనిపోయిన దాకా కూడా. అలా జీవించినప్పుడు నేను స్వర్గానికి వెళ్ళిపోతాను ఖచ్చితంగా, నాకు నమ్మకం ఉంది యేసుని నమ్ముకుంటే. నా ద్వారా నష్టపోయిన వాళ్ళకి జరిగే న్యాయం ఏంటి? దేవుడు ఎక్కడ చెప్పాడు బైబిల్లో ఆ విషయం? వాళ్ళకి న్యాయం చేస్తాను నేను, వీడి ద్వారా నష్టపోయారంటే వాళ్ళకు కూడా న్యాయం చేస్తా. మొన్న స్టూవర్ట్పురం సాక్ష్యం ఒక అతను చూశానండి, ఒక 70 ఏళ్ళు అతను, ముసలతను సాక్ష్యం చెప్తున్నాడు, నేను స్టూవర్ట్పురం దొంగని, అటు తిరిగా ఇన్ని దొంగతనాలు చేసి ఇన్ని దోపిడీలు చేశాను అన్నాడు. నేను యేసుని తెలుసుకున్నాను. మీరు చూడండి, సాక్ష్యం కూడా ఉంటుంది, స్టూవర్ట్పురం కొట్టి చూడండి. ఆ దొంగ టైగర్ నాగేశ్వరరావు శిష్యుడు, టైగర్ నాగేశ్వరరావే ఇతను శిష్యుడు అంట. మరి అతను ఎన్నో దొంగతనాలు చేశాడు, ఎంతో మందిని దోచుకున్నాడు, ఎంతో మంది ఉసురు పోసుకున్నాడు. అలాంటి ఈ రోజు యేసుని నమ్ముకుని స్వర్గానికి వెళ్ళిపోతాడు. మరి అతని ద్వారా నష్టపోయిన దేవుడు ఏం న్యాయం చేస్తాడు? కానీ మా హిందూ గ్రంథాల ప్రకారం నేను చెప్తాను, నేను మర్డర్ చేశా, వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి ఒక కొబ్బరికాయ కొట్టి నీళ్ళు ఎత్తు బంగారం ఇచ్చా, ఆ పాపం పోదండి, కంపల్సరీగా నాకు శిక్ష పడుద్ది, ఇహలోకం కానీ పరలోకంలో శిక్ష పడుద్ది నాకు. అక్కడ దాకా ఎందుకండి? గాలిలోడు ఒకడు ఉన్నాడు, పేరు కూడా నాకు తెలియదు. మొన్న ఈ మైన్స్, కర్ణాటకలో మైన్స్ లో పెద్ద పెద్ద ఫ్రాడ్లు చేసి 1000 కోట్లు 1,00,000 కోట్లు సంపాదించాడు. గాలి జనార్దనం వెంకటేశ్వర స్వామికి బంగారు కిరీటం చేయించాడు, కోట్ల రూపాయలు పెట్టి. అది కూడా 50 కోట్లు 100 కోట్లు ఉంది కిరీటం కాస్ట్. చేయించిన 4 రోజులకో 10 రోజులకో నెల రోజులకో అరెస్ట్ చేసి జైల్లో కూర్చున్నాడు పోయి. మా దేవుడు నువ్వు నాకు అది ఇచ్చావు, నిన్ను నమ్ముకున్నావు, కిరీటాలు ఇచ్చావు అని చెప్పి తీసుకెళ్లి స్వర్గంలో వేయడండి. మాది కర్మ సిద్ధాంత ప్రకారం జరుగుద్ది. నేను చెప్పేది ఏంటంటే సార్, ఇవన్నీ కూడా దేవుణ్ణి నమ్ము, నాకు ఓటేస్తే నీ పాపాలు తీసేస్తా, నీకు లక్షలు ఇస్తా, కోట్లు ఇస్తా అనే కాన్సెప్ట్ రాజకీయ నాయకులది. మన యేసు ప్రభుది ఒకటే కాన్సెప్ట్ అని నా నమ్మకం అండి. లేదండి, అట్లా మీరు పోల్చుకొని చూడొద్దండి. అంటే ఏదో ఇక మీరు నాకు జై కొట్టేసి అయితే మీకు పరలోకం వచ్చేస్తుంది అన్నది అసలు కాన్సెప్ట్ కానీ అదే కనపడుతుంది. హిందువులైనటువంటి వారు వారి మనస్సాక్షిని బట్టి దేవుడు వాళ్ళ పరలోకం ఇస్తాడని చెప్తున్నాం కదా. మీరు ఒకసారి చదవండి, మీరు తర్వాత రోమపత్రిక 2వ అధ్యాయం చదవండి. రోమపత్రిక 2వ అధ్యాయం ప్రకారంగా మనస్సాక్షిని బట్టి, ఇప్పుడు వాళ్ళకి బైబిల్ తెలియనటువంటి మంచి క్రియలు చేసిన మన ద్వారా నష్టపోయిన వాళ్ళకి దేవుడు ఏం న్యాయం చేస్తాడు? న్యాయం చేయటం అంటే మనకి శిక్ష పడితే, ఇప్పుడు ఒక మన జరిగింది సార్, హైదరాబాద్ లో ఒక అమ్మాయిని ప్రియాంక రెడ్డిని ఒక 4 హత్య
చేసి రేప్ చేసి చంపేశారు. ఇప్పుడు ఆ అమ్మాయికి చేయాలండి అదే చెప్తున్నా, ఆ అమ్మాయికి న్యాయం చేయవలసింది సార్, మనుషులు కదా, ఒక్క మాట దేవుడు కాదు కదా. నా మాట భౌతికంగా బ్రతికున్న వాళ్ళకి శిక్ష పడేది ఎవరు ద్వారా? అదే దేవుడు వేసేది కాదు కదా. నేను చెప్తాను సార్, నేను చెప్తాను. ఆ అమ్మాయి నలుగురు రేప్ చేసిన లారీ క్లీనర్లు కూడా కాల్చి చంపేశారు పోలీసులు. అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ ఆ అమ్మాయికి న్యాయం జరిగింది అని చెప్పి అందరూ ఒప్పుకున్నారు. తప్పు చేసిన వాడికి శిక్ష పడితే న్యాయం జరిగినట్టు. తీసుకెళ్లి స్వర్గంలో, నన్ను నమ్ముకున్నావు కాబట్టి నేను తీసుకెళ్లి స్వర్గంలో కూర్చోబెట్టాను అన్నాడండి. ఇప్పుడు నమ్మాను కాబట్టి నేను స్వర్గంలో కూర్చోబెట్టా. మరి ఆ జరిగిన పాపానికి ఆ అమ్మాయి ప్రియాంక రెడ్డికి జరిగే న్యాయం ఏంటి? న్యాయం అంటే నాకు శిక్ష పడ్డప్పుడే న్యాయం. యేసు నమ్ముకొని నన్ను పరలోకంలో కూర్చోబెట్టి ఆ ప్రియాంక రెడ్డికి న్యాయం జరిగినట్టు ఎట్లా అవుతుంది? ఇక్కడ ఉన్న ఒక చిన్న, మీరు చెప్పిన పాయింట్ లోనే ఒక చిన్న లాజిక్ చెప్తా వినండి. ఇప్పుడు మీరు భౌతికంగా ఆల్రెడీ వాళ్ళు తప్పు చేశారు, పోలీసులు తీసుకెళ్లి వాళ్ళు కాల్ చేశారని న్యాయం జరిగింది అవును సార్ అంటున్నారు మీరు. అంటే మీరు అనట్లేదా? మీరు ఒప్పుకుంటారా అన్నమాట దానికి న్యాయం జరిగింది అనేది? మీరు చెప్పిన దాన్ని నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. రైట్ సార్, ఓకే, మీరు చెప్పిన దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాను నేను. అయితే ఇప్పుడు నేనేమంటున్నానంటే, వీడు చచ్చే ఇప్పుడు ఆల్రెడీ అందుకు దేవుడేం అడ్డుపడ్డావు అంటే, దేవుడేమన్నా ఇది అన్యాయంగా జరిగేది ఏం కాదు కదా, న్యాయబద్ధంగానే తప్పు చేశాడు కాబట్టి అసలు పాత నిబంధన ప్రకారం పండికి పన్ను కంటికి కన్ను ఏది ఉందో అది పక్కన పెట్టండి. సరే, ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ ఉన్నటువంటి ఒక నేను మీకు చెప్పే లాజిక్ ఏంటంటే, ఇప్పుడు వీటిని ఆల్రెడీ వీళ్ళు షూట్ చేసేస్తున్నారు, వీడు చస్తున్నాడు. చచ్చే సమయంలో నిజమేలే, నేను ఈ పాపం చేశాను దేవుడా, నేను దీనికి తగినోడులేలే, నన్ను క్షమించు ప్రభువా అని వాడు చచ్చిపోతే అది ఇక్కడ చెప్పేది. వాడు ఇప్పుడు పరలోకం వెళ్తాడని నేను చెప్తాను. పరలోకం వెళ్తాడా? శిక్ష అనుభవించాడు, చచ్చాడు. చచ్చే మొదట అదే సిలువలో దొంగ వేడుకున్నాడు అన్న సందర్భం మీకు ఆధారం. నేను అడుగుతుంది అది కాదండి. ఇక్కడ వాడు యేసుని నమ్ముకొని స్వర్గానికి వెళ్ళిపోయాడు సార్. కానీ దేవుడు ఏం చేశాడు? నేను ఇహలోకం పరలోకం రెండు వేరు వేరని, రెండు ఒకటిని కలపద్దండి మీరు ఇక్కడ. కాదు జాన్ బాబు గారు, నా ప్రశ్న జాగ్రత్తగా వినండి. మీరేం చెప్తున్నారు? ఇహలోకంలో శిక్ష పడింది కాబట్టి పరలోకంలో స్వర్గానికి వెళ్ళాడని చెప్తారు. రెండు కలపద్దు మీరు. కానీ దేవుడు అనేవాడు పరలోకంలో కూడా వీడికి శిక్ష వేయాలి. శిక్ష వేసినప్పుడు న్యాయం జరుగుద్ది. భూలోకంలో శిక్ష పడిందని చెప్పి ఒకవేళ శిక్ష పడలేదు సార్, భూలోకంలో శిక్ష పడలేదు సార్, తప్పించుకున్నాడు, 10 కోట్లు ఇచ్చి తప్పించుకున్నాడు. తప్పించుకున్నప్పుడు మరి పరలోకం వెళ్ళినప్పుడు వీడు సార్ యేసుని నమ్ముకున్న నరకానికి వెళ్ళిపోతాడు, స్వర్గానికి వెళ్తాడా? యేసు ప్రభుని ఏ వ్యక్తి అయినా మరణించే ముందు తన పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపడి నేను తప్పు చేశానని ఒప్పుకుంటే మరణించిన తర్వాత వాని ఆత్మ ఖచ్చితంగా పరలోకం వెళ్తుంది. మరి ఇక్కడ జరిగిన ఈ అమ్మాయి, ఈ హిందూ అమ్మాయి అండి, ఈ అమ్మాయి ఓకే సార్, ఈ అమ్మాయి హిందూ అమ్మాయి, అందుకనే దేవుడు ఈ అమ్మాయి హిందూ అమ్మాయి యేసుని తెలుసుకున్నా నమ్ముకోలేదు, యేసుని తిరస్కరించింది. ఇప్పుడు ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్తుంది? యేసును తిరస్కరించింది, అన్యాయంగా హత్య కావించబడింది అని మీరు అంటున్నారు. ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్తుంది? దానికి అదే చెప్తున్నా నేను. దానికి జరిగేటువంటిది ఆ వ్యక్తి దేవుని పట్ల సరైన నమ్మకం భావన కలిగి అతను హిందువు అయినా సరే మంచి క్రియలు జరిగించినటువంటి వ్యక్తి అయితే దేవుని రాజ్యానికి వెళ్తది. ఒకవేళ తిరస్కరించిందండి, యేసు నాకు వద్దు, యేసు ప్రభుని అంగీకరించాను అన్నది అంగీకరించలేదు అనుకోండి, అంగీకరించకపోతే దానికి చేయగలిగింది ఏం లేదు. వాడు నరకానికి వెళ్ళిపోయినట్టే. వీడేమో స్వర్గంలో హాయిగా జీవాన్ని పోగొట్టుకుంటారని చెప్తాను. కాదండి, ఒక్క నిమిషం జానబాబు గారు. ఇతనేమన్నా రేప్ చేసినోడే స్వర్గంలో సర్వసుఖాలు అంటే యేసు దగ్గరగా ఉంటాడు. ఈ అమ్మాయి యేసు నమ్మలేదు కాబట్టి రేప్ చేయి అతి దారుణంగా చంపబడినా సరే ఈమె తీసుకెళ్లి నిత్యం అగ్ని ఆరదు, పురుగు చావు దాంట్లో ఉంటుంది. అంతేగా మీరు చెప్పేది? మీరు అడిగేటువంటిది అంటే ఏదో ఎట్లా ఇరికిచ్చి తప్పితే వినండి. అంటే మనకి ఇప్పుడు దైవ జ్ఞానం అనేది మీకైనా మీ గ్రంథాల నుంచైనా మా గ్రంథాల నుంచైనా మనిషి ఒక లిమిట్. ఇప్పుడు దైవ జ్ఞానాన్ని మనం క్యాచ్ చేయలేము. ఇప్పుడు మిమ్మల్ని అడగమంటే ఒక మాట చెప్తాను అంటున్నారు. ఉదాహరణకి ఇప్పుడు నేను ఒక హిందువునండి, తప్పు చేశాను, ఏదో శిక్ష ఇస్తారు, లేకపోతే మళ్ళా మనిషికి పడతారా ఏంటండి? ఇప్పుడు హిందూ గ్రంథాల ప్రకారంగా నాకు క్లియర్ గా తెలియదండి, బట్ మరొక జన్మ ఉందని చెప్తుంది కదా. ఉంది సార్, నేను అదే చెప్తున్నా. ఒక మనిషి జన్మ ఎత్తాలి అంటే ఎంతో పుణ్యం చేసుకోవాలి. సరే, పాపం ఉందనుకోండి, ఈ జన్మలో అనుభవిస్తాం, నెక్స్ట్ జన్మలో అనుభవిస్తాం, ఆ 10 జన్మలో కూడా అనుభవిస్తాం. నువ్వు చేసే పాప తీవ్రతను బట్టి ఏంటండి ఆ వ్యక్తి అంటే అతను స్వర్గం గాని నరకం గాని శిక్ష ఎప్పుడు మరి ఏ జన్మకి? జన్మలకి పడుతూనే ఉంటుంది సార్. నువ్వు జీవితాంతం బతికిన దాకా నీకు జన్మల శిక్ష పడుతూనే ఉంటుంది. అట్లాగా సార్? పరలోకంలో శిక్ష పరలోకంలో కూడా ఉంటుందండి శిక్ష.
ప్రతి చోట శిక్ష శిక్ష ఉన్నప్పుడు మళ్ళా మనిషిగా మళ్ళీ ఎందుకు అవతరిస్తున్నాడు? ఇప్పుడు పరలోకంలో నుంచి మళ్ళీ వీడు తప్పు చేశాడు. ఇప్పుడు నేను తప్పు చేశానండి, వీడు తప్పు చేశాడు కాబట్టి మళ్ళీ వీడు శిక్ష అనుభవించాలి, మళ్ళీ మనిషిగా పుట్టిస్తున్నాడు. ఇది ఎలా పాపం అనేది మా గ్రంథం ప్రకారంలో ఒక వడ్డీ లాగా ఉంటది సార్, ఒక వడ్డీ లాగా ఉంటది. ఇప్పుడు పనిష్మెంట్ ఆత్మకి ఉంటుంది. పాపాలు చేశాను, మళ్ళీ అదే చెప్తున్నా, పాపాలు చేశాను, మళ్ళీ మనిషిగా పుట్టాను, మళ్ళీ అదే నీకు ఫార్వర్డ్ అవుతుంటుంది. ఈ జన్మలో కొంత అనుభవిస్తావు, నెక్స్ట్ జన్మలో కొంత అనుభవిస్తావు, ఫార్వర్డ్ అవుతుంటుంది అది. అంటే ఎప్పుడు అంతం? అంతం ఎప్పుడంటే నువ్వు ఏ జన్మలో అయితే పూర్తిగా నువ్వు పాపం చేయకుండా బతుకుతావో అదే నీకు అంతం. అది ఎట్లాగంటే అది నమ్మశక్యం కదా. ఎప్పుడు అంతం? ఎప్పుడు మనిషికి అంతం లేదా? అంటే ఎందుకు లేదా అంటే ఇప్పుడు సార్, ఇప్పుడు మీరు అడిగే ప్రశ్న ఎలా ఉందని నేను చెప్తాను ఏనండి. ఇప్పుడు జనాభా ఎంతమంది ఉన్నారు? మొత్తం మీద 800 కోట్ల మంది జనాభా ఉన్నారు భూమి మీద, అవును కదా? మా సిద్ధాంతం ప్రకారం ఏంటంటే అనేక జీవరాశులు జన్మ ఎత్తిన తర్వాత మనిషి జన్మ ఎత్తుతాడు అని చెప్పింది మా గ్రంథం చెప్పింది. ఏంది అనేక జన్మలు ఎత్తిన తర్వాత పురుగు పక్షి జన్మలు ఎత్తిన తర్వాత మా గ్రంథం ప్రకారం 80 లక్షల జీవరాశులు ఉన్నాయి భూమి మీద. అన్ని జన్మలు ఎత్తిన చివరికి ఎత్తేదే మానవ జన్మ అని చెప్తాడు. మరి ఇన్ని పురుగులు ఉన్నాయి కదా ఇప్పుడు, మరి అదే ఇన్ని క్షీరదాలు గాని చేపలు గాని పక్షులు గాని రకరకాల జీవులు మొత్తం 80 లక్షల జీవరాశులు అన్నారు. నేను చెప్పేది ఏంటంటే, నేను నమ్మింది ఏంటంటే, ఇప్పుడు పూర్వం ఉన్న జలాలు గాని అన్ని మనుషులు, ఇప్పుడు మీరు అడగచ్చు అన్నట్టు ఇంతమంది మనుషులు ఎలా తయారవుతున్నారు? కొత్త వాళ్ళు లేరు కదా. ఇప్పుడు భూమి ప్రస్తుతానికి 100 సంవత్సరాలు, ఒక 2000 సంవత్సరాల క్రితం వెళ్తే 30 కోట్ల మంది 40 కోట్ల మంది ఉన్నారు భూమి మీద. ఈ రోజు 800 కోట్ల మంది ఉన్నారు భూమి మీద, అవును కదండి? అంటే ఈ చనిపోయిన వాళ్ళంతా కూడా మనిషి జన్మ ఎత్తుతున్నారని చెప్పి నమ్ముతానండి నేను. ఇప్పుడు పూర్వం ఉన్న జీవరాశులు ఈ రోజు లేవండి, పూర్వం ఉన్న జీవరాశులు ఈ రోజు లేవండి, అన్ని తగ్గిపోయినాయి. అన్ని కూడా మనిషి జన్మ ఎత్తారు, వీళ్ళు శిక్షలు అనుభవించి మరలా జీవరాశులుగా పుడుతున్నారని నమ్మకం అండి నాకు. అదే మీ నమ్మకానికి నేను ఒక చిన్న నా డౌట్ అండి. మీ నమ్మకంలో జోలి కాదండి, మీ నమ్మకంలో ఏంటంటే ఒక విధంగా పరిణామ సిద్ధాంతం లాగా చెప్తున్నారు మీరు. కోతి నుండి మానవుడు వచ్చాడని ఒక పరిణామ సిద్ధాంతం ఉంది కదా. అవునండి, దాదాపు తప్పని చెప్పారు. సరే, ఈక్వల్ గా అంటే మీరు కూడా ఈక్వల్ గా చెప్తున్నారు. ఎట్లాగా పురుగులుగా గానీ పక్షులుగా గానీ ఏదో జంతు చరాలుగా గానీ సరీసృపాలుగా మానవ జన్మ మానవ జన్మెత్తుతున్నాడు అని అంటున్నారు కదా. ఈ పురుగులు సరీసృపాలు మానవ జన్మ ఎత్తడం ఎప్పుడు ఆగిపోయిందండి? అయిపోలేదు కదండి, ఇంకా ఎత్తుతూనే ఉన్నాయి కదా. ఏమండి? ఇంకా ఇప్పుడు జన్మలు ఎత్తుతూనే ఉన్నాయి కదండి, పురుగులు ఇవి కూడా జన్మలు ఎత్తుతూనే ఉన్నాయి కదా. కాదండి, కొంచెం నా లాజిక్ వినండి. ఇప్పుడు పురుగు ఉదాహరణకి ఒక చేప ఉంది, రెండో జన్మలో మనిషి అయ్యింది. మనిషి కాదు సార్, ఆ చేప నుంచి ఇంకో పక్షి, పక్షి నుంచి పురుగు, పురుగు నుంచి ఇంకో పక్షి, అలా 80 లక్షల ఎత్తిన తర్వాత అది ఏదైనా ఓకే టోటల్ గా మనిషికి వచ్చింది అనుకుందాం. సపోజ్ చివరిగా వాడు మనిషి జన్మ ఎత్తుతాడు. ఈ ప్రక్రియ ఎప్పుడు మొదలవుతుంది, ఎప్పుడు ఆగిపోతుంది? అది భగవంతుడు తెలియాలండి, నాకేం తెలుస్తుంది. మా గ్రంథం ప్రకారం నేను నమ్ముతాను. ప్రయత్నం చేశారు నన్ను ఇరికించాలని, మీరు ప్రయత్నం చేసి ఇప్పుడు మీరు ఇరికిపోయారు. ఏమి లేదండి, నేను గ్రంథం ప్రకారం నమ్ముతాను సార్, నా గ్రంథం అని చెప్పింది. ఇది కరెక్ట్ కాదు కదా. నేను అంటుంది ఏంటంటే, అసలు ఈ ప్రక్రియ ఎక్కడ స్టార్ట్ అయ్యింది? ఆధారం ఉందా? ఉందండి, మా గ్రంథం చెప్పిందండి. ఇప్పుడు మరియమ్మ కన్యా అని చెప్పి సార్, ఒకటి మరియమ్మ కన్యా అని చెప్పి శాస్త్రీయ ఆధారం ఏమైనా ఉందా అండి? రాసుకున్నది నమ్మటం కదా, రాసుకున్నది నమ్మకమే. మరి ఇది మేము కూడా అంటే రాసుకున్నది నమ్మకం, ఎక్కడ ఆధారం నేనేం చూపిస్తాను? నేను అది అంటలేదండి, నేను అట్లా అంటలా సార్. ఇప్పుడు ప్రతి దానికి మీరు ఆధారం అడిగారు అనుకోండి, ఏంటి ఆధారం ఉండదండి. కొన్నిటికి సైంటిఫిక్ గా కరెక్టే, మత విశ్వాసాలకు కొన్ని ఆధారాలు దొరకవు, సైన్స్ ఒప్పుకోదు. ఇప్పుడు నాకు దేవుడు ఉండడం నమ్మకం కానీ సైన్స్ ఒప్పుకోదు, అది వేరే విషయం. మళ్ళీ దాని పక్కన పెడదాం. నాస్తికుడు ఉంటాడు, దేవుడు నమ్మడు, అది వేరే విషయం. మనకు నమ్మకం ఉంది, ఏదన్నా కానీ హిందూ అయినా ఎవడైనా దేవుడు ఉన్నాడని మనం నమ్ముతున్నాం, ఇది పక్కన పెడదాం. నా లాజిక్ ఏంటంటే, మీరు ఒకటి సార్, నేనైతే హిందూ గ్రంథాలు పెద్దగా చదవలేదు సార్. మనిషిగా మార్పు చెందుతున్నది ఏ దశకు వచ్చాక మనిషిగా మార్పు చెందుతుందని మీ గ్రంథాల్లో రాసి నేను తెలుసుకుంటాను సార్. నేను ఇంకా చెప్పాను కదా, పూర్తిగా అయిపోయిందా హిందూ గ్రంథాలు మొత్తం కూడా నేను చదవలేదండి. అది చదవాలి అంటే నా వయసు కూడా సరిపోదు. అది చాలా పెద్ద నాలెడ్జీ అండి, అది సరిపోవాలంటే మీకు తెలిసే ఉంటది. బహుశా ఎన్ని గ్రంథాలు, వేదాలు కానీ ఇవన్నీ కూడా మీకు తెలిసే ఉంటాయి. 18 పురాణాలు, 108 ఉపనిషత్తులు, 4 వేదాలు, ఇవన్నీ చదవాలంటే కూడా ఒక ఆయుష్ సరిపోదు. ఏదో నాకు తెలిసింది కొంత చెప్పా అనమాట. నేనైనా నాకేం బైబిల్ పరిపూర్ణంగా తెలియదండి, నాకు తెలిసిన దాంట్లో అంటే ఒకటండి. ఫైనల్ గా నేను ఒక స్టేట్మెంట్ ఇస్తాను, ప్రతి వాడు కూడా నిత్య విద్యార్థి అనేది నా నమ్మకం అండి. అంటే దాని అర్థం ఏంటండి? అంటే ప్రతి
షూర్ షూర్. ప్రతి వాళ్ళు నిత్య విద్య అంటే జీవితంలో అతను ఏ జాతిలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా ఖచ్చితంగా మనం నేర్చుకునే వాళ్ళమే, నేర్చుకుంటూనే ఉండాలి, నేర్చుకుంటూనే ఉండాలి, చేస్తూనే మన జీవితం ముగిస్తాం. అది సార్ నా అభిప్రాయం. దాని అంచుకెళ్ళి చేరేవాడు ఎవరు లేడు. అవునండి, అవును. ఇది బైబిల్ కూడా అదే చెప్పుద్దండి. బైబిల్లో కూడా చెప్పేది అదే, మనం నిత్యము నేర్చుకునే వాళ్ళమే, మనం పండితులం అయిపోము ఎవడు కూడా. అవునండి, అవునండి. సరే సరే, చాలా సేపు మాట్లాడేమండి. పర్వాలేదు సార్. థ్యాంక్ యూ. నేను వేరే ఒక చిన్న వర్క్ ఉండే నేను మీ వర్క్ మీకు కాల్ లిఫ్ట్ చేశాను. సరే సార్, దాన్ని చూడండి సార్ ఒకసారి, మీరు కూడా గమనించండి ఇదంతా కూడా. తప్పకుండా సార్ మళ్ళీ ఫైనల్ గా రిక్వెస్ట్ చేస్తాను, ప్లీజ్ సార్, బూతులు తిట్టబాకండి సార్ ప్లీజ్. అంటే మమ్మల్ని వాదించండి, మీ వాదన వాదిస్తాను సార్. ఇప్పుడు నన్ను తిట్టారనుకోండి జాన్ బాబు, మాట్లాడండి, ఏం పర్వాలేదు. మీరు నన్ను తిట్టారనుకోండి ఏం చేయమంటారు చెప్పండి? నా దేవుడిని తిట్టాడండి, స్టార్టింగ్ చేసి నా దేవుడిని తిట్టాడు సార్, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు చెప్ప? నా దేవుడిని తిట్టాడు, ఏం చేయమంటారు? నేను అదే చెప్తున్నా. ఇప్పుడు మన మధ్య సంభాషణ జరిగింది కదా, మీకు ఎవరైనా ఫోన్ చేసి మిమ్మల్ని తిడితే వెంటనే ఆ నంబర్ నాకు ఇవ్వండి. సరే అండి, మీరు ఏం మాట్లాడకుండా పాస్టర్ గారు. ఇప్పుడు మీతో ఒక్క తప్పుడు మాట మాట్లాడాను నేను? లేదు. ఎందుకని? మీరు మాట్లాడలేదు కాబట్టి. అయ్యో, మీరు మంచి వాళ్ళండి, నమ్ముతున్నాను. అదే సార్ నేను చెప్తున్నాను సార్, అందరూ మంచి వాళ్ళే సార్. అయ్యో, నేను తప్పు పట్టట్లేదు మిమ్మల్ని, కాకపోతే మళ్ళీ మీరు రిక్వెస్ట్ చేసుకుంటున్నాను సార్, ఎవరి మీద ఉన్న కోపాన్ని ఇంకో దాని మీద చూపించకండి ప్లీజ్. అందుకే నేను అనేది ఏంటంటే, మీకు ఎవరన్నా మా వైపు నుండి క్రైస్తవుడు ఎవరన్నా బూతులు తిస్తుంటే వెంటనే ఆ నంబర్ కట్ చేసి నాకు ఇవ్వండి. లేదు సార్, మీరు సాంసరావు అన్ని జాక్సన్ ఆపండి సార్, మాట్లాడతా. నేను అదే చెప్తున్నా, సాంసరావు అన్ని జాక్సన్ ఆపండి సార్. ఇంకేం నేను వాళ్ళకు కూడా నేను చెప్తాను, నేను రిక్వెస్ట్ చేస్తాను, బాబు మనకు వద్దండి, ఇట్లా మాట్లాడొద్దండి, మనం సముదాయించుకుందామండి నేను చెప్తాను ఖచ్చితంగా. నా వంతు చేస్తానండి. వినకపోయారా, వాళ్ళు నాకంటే అనుభవనీయులు, ఒక విధంగా పెద్దవాళ్ళు, నాకంటే ముందు నుంచి ఉన్నారు. అది మీ అభిప్రాయం. గ్రంథాల మీద కూడా వాళ్ళకి పట్టు ఉంది, నాకు అయితే అసలు తెలియదండి ఆ గ్రంథాలు, హిందూ గ్రంథాలు చూడండి. అందుకే సార్, వాళ్ళకి డౌట్ ఉంటే మాతో వచ్చి డిస్కస్ చేయమని చెప్పండి. అంతే చెప్తున్నాను. మా ఛానల్ పెట్టింది ఎందుకంటే, మా ఛానల్ ఈ బైబుల్ గురించి ఎవరైనా డిస్కషన్ చేస్తే వాళ్ళకి జవాబు చెప్పడమే మా ఛానల్ ఉద్దేశం. మేము అసలు ఎవరిని విమర్శించాల్సిన అవసరమే మాకు లేదు. ఇది అసలు నేను దీంట్లోకి వచ్చిందే ఇది రీజన్. కాబట్టి నాకైతే హిందూ గ్రంథాల మీద కానీ, ముస్లిం గ్రంథాలు, ఇతర గ్రంథాల మీద నాకు పట్టు లేదు. ఊరికి జస్ట్ వింటాం తప్పితే, కొద్దిగా గొప్ప తప్ప సార్. అసలు నాకు పట్టు లేదు సార్, బైబిల్ గురించి నాకు తెలియదండి. వీళ్ళు విమర్శించడం బట్టి బైబిల్ చదవడం నేర్చుకున్నాను నేను. అవునులేండి. అసలు బైబిల్ నాకేం పని సార్ చదువుకోవడానికి? ప్లీజ్ దయచేసి నా మనవి మళ్ళా ఆలకించి మీరు మామూలుగా మాట్లాడండి. మీకు ఏదైనా ఇబ్బంది కలిగితే మాత్రం నాకు తెలియజేయండి. నేను ఆ విషయంలో అది రాకుండా చూడటాన్ని నేను సాయి శక్తిలో ప్రయత్నం చేస్తాను. ఓకే, అది రైట్ సార్. ఓకే అండి, రైట్. థ్యాంక్ యూ.